అనాఘ్రతావతిలం బహుగుణ్రీణాది మనసో గుహానం సౌహార్దం పరిచిత్ వివాదాత్ గహనం పదానాం సౌభ్రాత్రాత్ అనిమిషనిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీః మహ్యం బహుముఖయ వాణీగులసితం. భగవద్బంధువులారా, సుందరకాండ అనుసంధానం చేద్దామని కూర్చోన్నాం. ప్రతి వ్యక్తి కూడా జీవించుతున్నాడు అని అంటే జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యల్ని ఎదుర్కొంటూనే ఉంటాడు కదా. ఆ సమస్యలు వచ్చినప్పుడు ఆ వ్యక్తి చేసినటువంటి క్రియలు ఏమిటో, పనులు ఏమిటో వాటిని గురించి మనం తెలుసుకుంటూ ఉంటే, ఓహో! ఇలాగా కష్టాలు వచ్చినప్పుడు కాస్తంత ధైర్యంగా ఉండాలి అనే విషయం మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. ఏమంటే ఇవి ఎలాగూ తప్పవు. అవి అనుభవించక విరపించుకోవడం చేత కాదు. అనుభవించాల్సి వచ్చినప్పుడు ఆ కష్టాలు అనుభవిస్తూ, ఇవి అనుభవిస్తూ ఉన్నాము అని మళ్ళీ దానిపైన విసుగు ఒకటి చెత్తుకోవడం, మరి కోపాలకి వచ్చి రావడం అనేటువంటిది జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని అలవర్చుకునే సాధకుడు చేయాల్సిన పని కాదు అంటారు ఇంతే. అంటే భౌతిక జీవితం వాడికి కష్టాలు వస్తవి. ఆత్మ లేదనుకునే వాడికి, అలాగే ఆత్మ ఉన్నది అనుకునే వాడికి కష్టాలు వస్తాయి. ఇద్దరు కూడా తాము చేసినటువంటి ప్రాచీన కర్మల ఫలితాలను అనుభవించటానికి ఈ శరీరాన్ని తీసుకున్నటువంటి వారు. కనుక ఇద్దరికీ కూడా ఇక్కడ కర్మ ఫలిత అనుభవం అనేటువంటిది సమానమే. ఎటొచ్చి కొందరు అంటే సాధకుడైనటువంటి వాడు పరమాత్మ యొక్క ప్రీతిని కోరుతూ, పరమాత్మ కోసమే తాను చేస్తున్నాను అనేటువంటి ఒక వివేకాన్ని సంపాదించుకొని, తన అహంకారంతో తన కోసం తాను చేసుకోవడం కాదు, ఈ పనులు తనవి కాదు, ఈ పనులు తాను చేయవాడు కాదు, నేను పరమాత్మకి సంబంధించినటువంటి వ్యక్తిని, పరమాత్మ నా చేత తనకు కావలసిన ఈ పనులు చేయించుకుంటూ ఉన్నాడు. ఎందుకు అలాగా చేయించుకొని ఏం చేస్తాడు? తాను మన విషయంలో ప్రసన్నుడవుతాడు. అంటే మనం చేసినటువంటి కొన్ని పనులకి ఆయన మన యందు నిగ్రహాన్ని కలిగి ఉన్నాడు. అలాంటి నిగ్రహం తొలగిపోవాలి అని అంటే పరమాత్మ అబ్బాయి నీవు నీ కర్తృత్వాన్ని కానీ, నీ మమకారాన్ని కానీ, నీవు కోరుకునేటువంటి ఫలితాలను కానీ దేనిని కోరకుండా చేస్తే బాగుపడతావని కదా మనకి చెబుతూ ఉంటాడు. ఈ చెప్పిన విషయాన్ని తెలుసుకొనగలిగినటువంటి శక్తిని మనకిచ్చాడు పరమాత్మ. మనకంటే మానవుడికి ఆ శక్తిని ఇచ్చాడన్నమాట. అందుకు ఈ మానవుడికి తన జీవితాన్ని సంస్కరించుకునేటువంటి ఒక అవకాశం వీడికి ఉంది. మానవుడి కంటే క్రిందిగా చెప్పబడినటువంటి తిర్యక్కులు కానీ, స్థావరములు కానీ వాటికి అలాంటి అవకాశం లేదు. అందుకని ఈ అవకాశం దొరికిన వ్యక్తి అంటే మనిషి మనము ఈ అవకాశాన్ని జార విడుచుకుంటే, అంటే మనకుండేటువంటి ఈ స్వల్ప జీవిత కాలంలోనే మనం తెలుసుకొనవలసినటువంటి విషయం లేకుండా ఇక్కడ వెళ్ళిపోవడమే జరిగితే వినష్టిషి తెలుసుకోలేకపోయామని అంటే చాలా నష్టపోయామని అర్థం. ఏమంటే మళ్ళీ ఈ జన్మ రావడానికి ఎన్ని యుగాలు దాటుతుందో, మళ్ళీ ఎన్ని జన్మలు మనం ఎత్తవలసి వస్తుందో తెలియదు కదా. అందుకని చాలా మనం నష్టపోతున్నామని అర్థమని, మీకు నడిచేటువంటి జీవితంలోనే ఉన్నాడు భగవంతుడు అనే భావనను పెంచుకొని, ఆయన యొక్క పనిముట్ల లాంటి వాళ్ళం మనం అనే విధానంలో మీరు పనులు చేస్తూ అనుభవిస్తూ ఉంటే చాలు. మీ యొక్క కర్మలను కొంత తొలగిస్తూ ఉంటారు మన భగవంతుడు ప్రేమ కలవాడై. అలాగే అవి తొలగించుతూ ఉన్నందువల్ల మనం కూడా ఫలితాలను సుఖంగా అనుభవిస్తాము. కొంతకాలానికి ఇలాంటి జన్మ రూప బంధం ఉన్నటువంటి విడిపించుకోవడం జరగచ్చును అని మనకి ఆధ్యాత్మిక జీవన విధానాన్ని అలవరుచుకోమని చెప్పేటువంటి మాటల యొక్క ఉద్దేశ్యం. దానిలో మనకు ఎదురయ్యేటువంటి సమస్యలు ఏమిటో గలిగినాము, ఎలాంటి ప్రలోభాలకి గురి చేస్తూ ఉంటారో మనకి ఏర్పడినటువంటి ప్రతిబంధకాలైనటువంటి వాటినన్నిటినీ కూడా చేసి ఆత్మావలోకనం చేయగలిగినామని అన్నాం. ఆత్మ ఎంత దీనంగా లోలప్యతే అని అన్నారు. చాలా జాలిగా,
చూచేటువంటి వారికి అయ్యో పాపం ఇక్కడ ఇలాగా బాధపడుతోందా అనే రీతిలో మనకి సీతమ్మ యొక్క దర్శనం చేసుకున్నామని అన్నా. అలాగా చేసుకొని అక్కడ నుండి కూడా ఆచార్యత్వం వహించినటువంటి హనుమత్ స్వామిగా ఆయన సీతమ్మకి ధైర్యం చెప్పాడు. ఉన్నాడు భగవంతుడు, నీవనుకున్నట్టుగా తప్పక వస్తాడు, నిన్ను తీసుకువెళతాడు అని చెప్పి ఆయన ఈ మధ్యలో పరమాత్మ దగ్గర చేరటానికి ముందు ఉండేటువంటి ఏదైనా కొన్ని పాపాలు అది తమ చేత తొలగించుకోవడానికి వీలైనటువంటివి ఏమైనా ఉంటే సీతమ్మను బాధించేటువంటివి ఈ మధ్య కాలంలో అలాంటి వాటిని కాస్త తొలగించి, అబ్బాయి నీకేదో ఇంకా ఆత్మావలోకనం అయిపోయింది అని అంటే చాలు, ఇక తర్వాత చేసేటువంటి పాపములు అంటవు అని అంటారు. అంతకు ముందు ఉండేటువంటి పాపములను మరికొందరికి పంచివేస్తాడు. తర్వాత ఉండేటువంటి పాపములను కూడా వీడికి అంటకుండా చేస్తాడు. అందువల్ల ఈ ఆత్మావలోకనం అనేటువంటిది జరిగింది అని అంటే ఇక పాపాల్లో బాధపడవలసినటువంటి అవసరం లేదు, పరమాత్మ రావడానికి ఉన్నాడు అని ధైర్యం చెప్పడానికి కొన్ని పాపాలను తొలగించడం అనేటువంటి ప్రక్రియకి చిహ్నంగా కొందరు రాక్షసులను సంహరించడం అనేటువంటి దాన్ని మనకు చూపెడతాడు సుందరకాండంలో. అలా చూపెట్టడంలో మనం పంచ సేనాగ్రగాన్ హత్వా సప్త మంత్రిసుతానపి శూరమక్షంచ నిష్పిష్య అంటారు. ఈయన చేసిన పనులు ఇందాక కూడాను మనకి పంచసేనాగ్రగాన్ 80,000 మంది కింకరులను సంహరించాడు. వారంతా మామూలు కింకరులు. తర్వాత 5గురు సేనాధిపతులు చాలా ప్రధానమైనటువంటి వారు. ఓ సప్త మంత్రిసుతులు 7గురు మంత్రి కొడుకులను వారిని కూడా సంహరించి ఇప్పుడు ఇంద్రజిత్తుతో యుద్ధంలో ఉన్నారన్నమాట. ఇంద్రజిత్తు అనేటువంటి వాడిని మన రావణాసురుడు పిలిచాడు. పిలవడం కాదు, అంతఃపుర బలానికి ఆధిపత్యం వహిస్తూ ఉండేటువంటి అచ్చకుమారుడు అయిపోయాడు అని అంటే ఆ తర్వాత వచ్చేటువంటి వాడు ఇంద్రజిత్తు. అలాగా ఇంద్రజిత్తును రావణాసురుడు రప్పించాడు. ఆయన వచ్చేస్తే పాపం సమాధి దేశ ఇంద్రజితం సరోషం, నీవు కూడా వెళ్ళు అన్నాడన్నమాట. కోపం పెరిగిపోతూ ఉంది రావణాసురుడికి. తన మాటలేమి సాగడం లేదు. ఈ హనుమత్ స్వామి ఎవరు ఈయన? ఈ కోతి వనం నాశనం చేశాడు, రాక్షసులను సంహరించాడు, పంపించిన వారందరినీ కూడా సంహరించేస్తూ ఉన్నాడు. అబ్బాయి నీవు వెళ్ళు, తమస్త్రవిత్ శస్త్ర విధాము వరిష్టగా సురాసురాణామపి శోకదాత. ఇంద్రజిత్తు అని అంటే అటు దేవతలలో రాక్షసులలో కూడా మంచి పేరుంది. చాలా గొప్పనైనటువంటి యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి మహానుభావుడు అన్నమాట. అందువల్ల సాక్షాత్తు రావణాసురుడి అంతటి మారు రూపం ఇది. మనస్సు యొక్క మారు రూపం అన్నమాట ఇంద్రజిత్తని అంటే. అస్త్రబలమాసాధ్య నాసురా న మరుత్గణా నచేకు సమరే స్థాతం సురేశ్వర సమప్రభాగ. ఇంద్రాదులు అయినప్పటికీ కూడా నీ యొక్క బాణ బలాన్ని పట్టుకొని ఎవ్వరూ కూడా మరీ నీ ముందుకు రాలేదు. అందుకని నకశ్చిత్ త్రిశిలోకేషు సంయుగేన క్రమ భుజ వీర్యాభిగుప్తశ్చ తపసాదాభిరక్షిత దేశకాల విభాజ్ఞ త్వమేవ మతి సత్తమ. నీవు చాలా బుద్ధిమంతుడివి, నీవే 3 లోకాలను కూడా జయించగలిగినటువంటి వాడివి. నతేస్త్య శక్యం సమరేషు కర్మణ నతేస్త్య కార్యం మతి పూర్వమంత్రణే నసోస్తి కశ్చిత్ త్రిషులు సంగ్రహేషు వై నవేదయస్తే అస్త్రబలం బలంచతే. నీకుండే అస్త్రబలం కానీ, నీకుండే సైన్య బలం కానీ, భుజబలం కానీ తెలియనటువంటి వారు ఈ లోకాల్లో ఎవ్వరూ కూడా లేరు. అలాంటి మహానుభావుడివి నీవు, చాలా గొప్పవాడివి. మమ అనురూపం తవ బలం. నిజంగా నాకు తగినటువంటి కొడుకు అంటే నీవు. నా యొక్క ఆలోచన ధోరణి ఎలాగా ఉందో నీ ఆలోచన ధోరణి అలాంటిదే అని చెప్పి మనస్సుకు సరి అయినటువంటి ప్రతిరూపం అని చెప్పుకోతగినట్టుగా ఉండేటువంటి ఇంద్రజిత్తుని పిలిచి నిహతా కింకరా సర్వే, మన సైన్యాన్ని అంతా కూడా వాడు సంహరించేశాడు. జంబుమాలి చరాక్షసగా జంబుమాలిని సంహరించాడు. అమాత్యపుత్ర వీరాశ్చ పంచసేనాగ్రయాయనగా అమాత్యపుత్రుల్ని నన్ను సంహరించాడు. పంచసేనాధిపతులను కూడా సంహరించాడు. అజాని సంబుద్ధాని శాశ్వనాగరధాని చోరస్తేదయిత కుమారోక్షశ్చ మారుతగా బోడు సైన్యాన్ని కూడా సంహరించి వేశాడు. నీ తమ్ముడైనటువంటి అక్షకుమారుని కూడా సంహరించాడు. నగితే శ్వేవమాసార్మే సారగా ఎస్వై ఎరి నిషూతన. వారందరినీ కూడా యుద్ధానికి వచ్చాడు వాడు కనుక వాడి దగ్గరికి పంపించడం అనే పని చేస్తూ ఉన్నానే తప్ప వారి యందు అంత పెద్ద నాకు అభిమానం లేదు. కనుక నిన్ను పిలిచాను, ఇప్పుడు నీవు తప్పకుండా ఆ కోతిని సంహరించి వేస్తావు, వాడిని లొంగ తీసుకుంటావు అనేటువంటి విశ్వాసం నాకు ఉంది. కపి ప్రభావంచ పరాక్రమంచ తమాత్మనశ్చాపి సమీక్షసారం. కనుక నీవు ఇదిగో ఇంత పని చేసినవాడు అని అంటే మామూలు ఏదో కోతి అనే భావంతో వెళ్లకు.
చాలా జాగ్రత్తగా వెళ్ళు, నీ బలాన్ని కూడా నీవు చూచుకో అని అంటూ ఇంద్రజిత్తుకు పాపం బాగా చెప్పాడు. నకల్పియం మతి శ్రేష్టాయుత్వం సంప్రేషయామ్య, ఉన్న కొడుకువి నీ ఒక్కడివి, అలాంటి వారిని నిన్న కూడా పంపించడం అనేటువంటిది సరి అయినటువంటి పని కాదనుకుంటాను యుద్ధానికి. కానీ అయంతు రాజధర్మాణం క్షత్రస్యముధర్మమ, నేను రాజును, మరి రాజు యొక్క ధర్మాలలో పంపించడం అనేటువంటిది నా పని. అలాగే నిన్ను పంపించాల్సి వస్తోంది, నీవేమీ అనుకోవద్దు అని అంటే, పాపం మన ఇంద్రజిత్తు కూడాను శ్రీమాన్ పద్మపలాశాక్షక రాక్షసాధిపతి స్తుతక నిర్జగామ మహాతేజ సముద్రైవ పర్వసు, పర్వకాలంలో సముద్రం పొంగినట్టుగా మన ఇంద్రజిత్తు కూడా మహోత్సాహంతో బయలుదేరాడు అని అంటారు ఈ హనుమత్ స్వామి దగ్గరికి. ఈయన దగ్గరికి బయలుదేరితే ఈయన తస్మింస్తత సంగతి చాతర్షే ప్రాణాయ నిర్గచ్చతి బాణపాణౌ దిశశ్చ సర్వాః కలుషా బభూవుః మృగాశ్చ రౌద్రాః బహుధా వినేదుః. గొప్ప అపశకునాలు ఏర్పడుతూ ఉన్నవి అని అంటారు. అంటే యుద్ధం చాలా తుములంగా జరిగేటువంటి సందర్భంలో, ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంటే జరిగేటువంటి అశుభ శకునాలు, మృగములు కూడా చాలా దీనంగా ముఖాలు పెట్టినవి అట. అక్కడికి వచ్చినటువంటి దిక్కులన్నీ కూడా చాలా కలుషంగా మబ్బులు ఏర్పడినట్టుగా అయిపోయినవి. అలాంటి వీటిని చూచి మహోనమదం వ్యవర్ధత వేగవాన్, హనుమత్స్వామి కూడా చాలా ఉత్సాహంగా పెరుగుతూ ఉన్నట్ట. తతస్సమేతం అతి తీక్ష్ణ వేగౌ మహాబలౌ తోరణ నిర్విశంకౌ కపిశ్చ రక్షోధిపతేశ్చ పుత్రక. మన హనుమత్స్వామి అని ఇంద్రజిత్తు ఏమి, వీరిద్దరూ కూడాను మంచి సమానమైనటువంటి బలం కలిగినటువంటి వారు కనుక, మంచి యుద్ధ నైపుణ్యం కూడా కలిగినటువంటి వారు కనుక, సురాసురేంద్రాభివ బద్ధ వైరౌ, ఒకరు దేవతా పక్షం, మరొకరు రాక్షస పక్షం, ఈ రెండు పక్షాలకి కూడా చెందినటువంటి వారు, సమానమైనటువంటి బలం కలిగినటువంటి వారు యుద్ధానికి బయలుదేరి యుద్ధం మొదలుపెట్టారు అని అంటే చాలా చమత్కారంగా వర్ణిస్తారు మన వాల్మీకి భగవానుడు. తతస్తు తత్స్యందన నిస్వనంచ మృదంగభేరీపటహస్వనంచ వికృష్యమాణస్య చ కార్ముకస్య నిశమ్య ఘోషం పునరుత్పపాత. అక్కడికి వచ్చినటువంటి మన ఇంద్రజిత్తు తాను బాణాలు వేసేస్తూ ఉంటే హనుమత్స్వామి చూస్తూ ఉన్నట్ట. పైన బాగా ధ్వనులు వింటూ ఉన్నట్ట, రథ నిర్ఘోషం వింటూ ఉన్నాడు, బాణములు తీసి వేసినటువంటి ధ్వని వింటూ ఉన్నాడు, ధనస్సును టంకారం చేసినటువంటి ధ్వని వింటూ ఉన్నాడు. శరాణామంతరేష్వాసు వ్యవర్తత మహాకపి హరిస్తస్యాభిలక్ష్య మోఘయం లక్ష్య సంగ్రహం. ఆయన బాణాలు వేస్తూ ఉన్నాడు. అంత దూరం నుంచి ఈయనకు వేయడానికి దగ్గరేమీ లేదు కనుక బాణాల నుండి తప్పించుకుంటూ ఉన్నట్ట. శరాణామగ్రతస్తస్య పునఃసమువర్తత ప్రసార్య హస్తౌ హనుమానుత్వపాత. ఆయన బాణాలు వేయడం, ఈయన పైకి ఎగరడం, మరియు బాణాలు అక్కడికి వేయడం, ఈయన క్రిందికి రావడం, మరియు పైకి వెళ్ళడం, క్రిందికి రావడం, ఇలాగా బాణాలను తప్పించుకోవడం కోసం సర్వభూత మనోగ్రాహి చక్రతుర యుద్ధముత్తమం అట. చూచేటువంటి వారు ఎవరైనా కానీ చూస్తూ ఉంటే, చూచేటువంటి వారి కనులకి ఆనందాన్ని కలిగింపు చేసేట్టుగా మనవారు యుద్ధం చేస్తూ ఉన్నారు అని అంటున్నారు. హనుమతో వేదన రాక్షసోంతరం నమారుతిస్తస్య మహాత్మనోంతరం పరస్పరం నిర్విషహు బభూవతు సమేచ్చతౌ దేవ సమాన విక్రమం తతస్తు లక్ష్యే సవిహన్యమానే శరేష్వమోఘేషు సంపతత్సు జగామ చింతాం మహతి మహాత్మా సమాధి సంయోగ సమాహితాత్మ. ఇలాగా ఎన్ని బాణాలు వేసినా మరీ మన హనుమత్స్వామి వేయడం లేదు గాని తప్పించుకోవడం మొదలుపెట్టాట. ఇదో చమత్కారమైనటువంటి యుద్ధం. అంటే నీవెందుకు పనికిరావు నా ముందు అని నిర్లక్ష్యం చేయడం అన్నమాట. ఈయనకి కూడా ఆగ్రహం వచ్చేస్తే ఉండేటువంటి ఏ చెట్లో పంటరాల్లో తీసుకొని మరీ యుద్ధానికి ప్రతియుద్ధంగా వేసేస్తూ ఉంటాడు. కానీ మన హనుమత్స్వామి అలాగ వేయడం లేదట. ఆ బాణాలు వేస్తావా, ఎన్ని ఉన్నవో నీ దగ్గర వేసేయమని అన్నట్టుగా తప్పించుకోవడం అనేటువంటిది చూస్తున్నాడు. ఈ కపి లాఘవానికి విస్మయం చెందాట మన హనుమత్స్వామికి. ఇంద్రజిత్తు కూడాను, ఏమిట్రా వీడు ఇలాగ ఎన్ని బాణాలు వేసినప్పటికీ కూడా చిటక్కన తప్పించుకుంటున్నాడు, తన ఒక్క బాణము కూడా సూటిగా హనుమత్స్వామికి తాకడం లేదు, అలాగా తప్పించుకుంటున్నాడు. శర పంజరంలో ఉన్నట్టుగా హనుమత్స్వామి కనపడుతూ ఉన్నాడు. అలాగే బాణాలు వేసేస్తూ ఉంటే ఎక్కడెక్కడ ఎలా ఎలా ఎటెట్లు ఎప్పుడెప్పుడు ఎటెటు జరగచ్చునో అలాగా జరుగుతూ తాను తప్పించుకునే విధానాన్ని చూపెడుతూ ఉన్నాడు అన్నమాట. యుద్ధంలో ఇది చాలా క్లిష్టమైనటువంటి పని. సూటిగా వచ్చేటువంటి వారి యొక్క బాణం ఎక్కడో తాకి తీరాలి, కానీ హనుమత్స్వామికి ఏమాత్రమూ తాకకుండా తప్పించుకోవడం చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేసిందట ఇంద్రజిత్తుకి కూడాను. ఏమి ఇలాగా తప్పించుకోగలుగుతున్నాడు, ఏమి మనం ఎక్కడ నొక్కొచ్చును, ఎక్కడ నొక్కడానికి వీలు లేకుండా పోయింది. ఇది ఇంద్రజిత్తుతో చేసేటువంటి యుద్ధం. ఇది చాలా చమత్కారం అయినటువంటిది అన్నమాట.
అంటే మనస్సు ఈ ఆత్మావలోకనం చేసుకున్నటువంటి సాధకుడిని కూడా పట్టుకుంటుంది. పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. రకరకాల కోరికలు అనేటువంటివి ఇదివరకు అనుభూతములైనటువంటివి మనస్సులో ఉంటూ ఉంటవి. అలాంటి కోరికలు కలుగుతూ ఉంటవి మనస్సులో. మనస్సులో కోరికలు కలుగుతూ ఉన్నంత మాత్రం చేత ప్రవృత్తి అనేటువంటిది ఉండదు. అంటే ఆ కోరికల చేత ప్రవృత్తి, ఆ కోరికల కోసం తాను ప్రవర్తిస్తూ ఉంటే ఆత్మను మరచిపోయి మరీ సంసారంలో పడిపోతాడు. అప్పుడు దెబ్బలు, గాయాలు తాకుతవి అన్నమాట. మనస్సులో కలిగేటువంటి కోరికలను అవి కలిగేటువంటివి కలగని. ఎందుకోసం అవి కలగడం అని అంటే, మనం ప్రాచీన జన్మలో చేసినటువంటి పాప పుణ్యాలకు అనుగుణంగా మనస్సులో ఒక రకములైనటువంటి కోరికలు కలుగుతవి. అంతకన్నా అవేమీ చెయ్యలేవు. కలిగినటువంటి కోరికలకు లొంగిపోయి వాటి ప్రయత్నం కోసం మనం ప్రయత్నం చేస్తే, వాటి కోసం ప్రవృత్తి అనేటువంటిది ప్రారంభించినాము అని అంటే, లేదు ఆ కోరికలను అణచటానికో, లేదు కోరికలను తీర్చుకోవడానికో 2 రకాలైన ప్రవృత్తి ఉంటుంది. ఈ కోరిక కలిగింది, అయితే ఆ కోరికను తీర్చుకుందాము అనేదో తిందామనిపించింది అని అంటే బయలుదేరడం తిండి కోసం ప్రయత్నం చేస్తాడన్నమాట. లేదు తిందామనేటువంటి కోరికను అణచుకొని మరో కోరిక కలగకుండానైనా చేసుకోవాలి. కానీ ఈ 2 పనులు కూడా మానివేశాడు హనుమత్ స్వామి. వాటిని ఎదిరించడం అని అంటే మళ్ళీ బండలో, రాళ్ళో, చెట్లో తీసి ఇంద్రజిత్తు పైన వెయ్యడం. ఆ పని చేయడం లేదు. పోని కోరికలను కలగకుండా ఉంచుకుంటున్నాడా? అది కలగకుండా ఇతని తరం కాదు, ఎలాగూ కలుగుతూ ఉంటది. ఇంద్రజిత్తును బాణాలు వెయ్యకుండా ఆపడం అనేటువంటిది హనుమత్ స్వామి యొక్క చేత ఉండేటువంటిది కాదు. అది ఇంద్రజిత్తు చేసేటువంటి పని. కనుక దానిని ఇతనేమి అడ్డుకోవడం లేదు. అయితే అతని బాణాలు వచ్చి తనకేమైనా గాయాలు కలిగింపచేస్తూ ఉన్నవా అని అంటే, ఇంద్రజిత్తు బాణాలు వేస్తూ ఉన్నాడే తప్ప, ఆ బాణాలు ఇతనికి గాయం కలిగించడం లేదు. ఇతనికి బాధ కలిగించడం లేదు. ఇది మన మనస్సులో కోరికలేమో కలుగుతూ ఉన్నవి. దాన్ని 2 రకాలుగా మనం అనుష్ఠానంలో పెట్టుకునేటువంటి విధానం. ఒకటేమో మరీ కోరిక కలుగుతోందని మనస్సు పైన కోపం కలిగి కోరికలను కలగనివ్వకుండా ఎదిరించడం. లేదా కలిగినటువంటి కోరికకి అనుగుణంగా ప్రవర్తించడం. ఈ రెండిటిని కూడా ఎలా తప్పించుకోవచ్చునో అది మనకు హనుమత్ స్వామి చూపెడుతూ ఉన్నాడు. తాను తిరిగి కొట్టడం లేదు ఇంద్రజిత్తును. మరి తనకి గాయాలు కలుగుతూ ఉన్నదా? కలిగించడము లేదు. అలా తప్పించుకునేటువంటి విధానం మనకి మామూలు సుమతి శతక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు. మళ్ళీ ఎదురుబట్టి కొట్టాడు అని అంటే వీడికేదో పాపం వచ్చేసింది అని అర్థం అన్నమాట. లేదు కొట్టలేదు, వచ్చిన బాణాలు మీద పడితే పడని అని ఓర్చుకుంటున్నాడు అని అంటే దెబ్బలు, గాయాలు వీడికి తాకుతున్నవి అని అన్నమాట. ఈ 2 రకాలైనటువంటి ప్రవృత్తులు లేకుండా మనస్సు జరిగేటువంటి దానిని ఇది సహించడం అంటారు దీన్ని. తాన్ తితిక్షస్వ భారత అని అన్నాడు. ఇది సహించు, అంతకన్నా నీవేం చెయ్యలేవు అని అంటాడు మనకి భగవద్గీతలలో. ఏం చెయ్యాలండి? ఏం చెయ్యాలి ఏమిటి? ఏడిస్తే వస్తుందా పోయినటువంటి వారు? తిరిగి కొడితే వస్తుందా నీకు? వాడేదో వాడి చేత ప్రాణం ఉన్నంత వరకు కూడా వాడు వేస్తూ ఉంటాడు. వాడి ప్రాణాలు తీయడం నీ చేత కాదు. కనుక్కున్నాడు హనుమత్ స్వామి. ఇంద్రజిత్తును ఇతర అక్షకుమారుణ్ణి, చెంబుమారుణ్ణి సంహరించినట్టుగా వీడిపైన కూడా 4 చెట్లో పండరాల్లో వీసేసి వీడిని పని పడదామా? లేదు, అలాగా లేడు. వాడు వచ్చేస్తూ ఉంటేనే వాడి తేజస్సును గ్రహించాడు. వాడి వర్చస్సును చూచాడు. బాబోయ్! వీడు మన చేతనయ్యేటువంటి పనిగలవాడుగా లేడు. అయితే మరి వీడినేం చెయ్యాలి అని అంటే వాడిని ఎదిరించలేను. ఎదిరించలేనప్పుడు మనకి గాయాలు కలగకుండా చూచుకుందాం అని ఆ స్థితిలో మరొక్క చెట్టును కూడా, మరొక్క బాణాన్ని కూడా వెయ్యకుండా హనుమత్ స్వామి ఎంత చమత్కారంగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడన్నమాట. అది ఎదుటివాడికి నిర్లక్ష్యం అనిపించదు. తాను ఇన్ని బాణాలు వేస్తూ ఉంటే, నీ ఒక్క బాణము నన్నేమి చెయ్యలేదు. నేను తప్పించుకొని తిరగగలను. అంటే మానసికంగా కలిగేటువంటి కోరికలను వాటిని కలగకుండా చేయడము లేదు. కలిగిన కోరికలను తీర్చుకుందామనే ప్రయత్నము లేదు. ఈ 2 లేనటువంటి పరిస్థితి కలగాలి అనంటే ఆత్మావలోకనం చేసుకున్న వాడైతే వాడికి కలిగేటువంటి ప్రసక్తి ఉందన్నమాట. ఎందుకుంటుంది? వాడు ఆత్మని చూచి ఉన్నవాడు గనక ఆత్మ యొక్క ఆనందం ఏమిటో, ఆత్మ యొక్క అందం ఏమిటో గమనించిన వాడై ఉంటాడు. అలా ఆత్మానందాన్ని గమనించినటువంటి వ్యక్తి కనుక మానసికంగా తన ప్రాచీన కర్మ వాసనల చేత కలగవలసినటువంటి కోరికలు ఎన్ని కలుగుతూ ఉన్నప్పటికీ కూడా ఆ కోరికలను కలగనివ్వు అని అంటూ ఉంటాడు. ఎందుకు? అది ఆత్మ మనస్సు కనుక దానికి ఉండేటువంటి సంబంధాలను పురస్కరించుకొని
అది ప్రాచీనమైనటువంటి పుణ్య పాపాలను బట్టి కలిగించే కోరికలు కలిగిస్తూనే ఉంటుంది. అది కలగని అని అనుకున్నాం. వాటిని నివారించడము లేదు, ప్రవర్తించడము లేదు. ఎందుకు ప్రవర్తించడం లేదు? కోరికలు కలుగుతూ ఉన్నది కానీ కావాలి అనే ప్రవృత్తి లేదు. అంతకంటే ఉత్కృష్టమైనటువంటి ఆత్మదర్శనం చేశాడు కనుక. మరి నివారించడం లేదు అని అంటే ఇంకా పాపాలు ఎన్ని ఉన్నవో వాటిని బట్టి ఆ కోరికలు కలుగుతూనే ఉండాలి కదా! అన్నదేవా దండమాదాయ రక్షంతి పశుపాలవతు అని అంటారు. మన యొక్క ప్రాచీన కర్మ ఫలితాన్ని అనుభవింప చేయడం కోసం ఈ దేవతలో భగవంతుడో లోపల ఉండేటువంటి వాడు ఇలా చెయ్యు అని అంటూ తేపకి కర్రొచ్చుకొని మన వెంట రాడు ఆయన. ఏం చేస్తాడు మరి? అలాంటి బుద్ధిని కలిగింప చేస్తాడు అని అంటారు. ఆ బుద్ధిని కలిగింప చేస్తే ఏదో త్వరపెట్టేస్తాడు. ఆ తొందరలో మనం పరిగెడతాము. ఏదో కాలికి తాకుతోంది, బోర్లా పడిపోతాము, గాయం అవుతుంది, ఏడుస్తాము. అది కాసంత దుఃఖాన్ని అనుభవింప చేసే విధానం అన్నమాట. లేదు ఏమీ లేనటువంటి వాడికి కూడా వెళుతూ ఉంటే ఓ డబ్బు, ఓ రూపాయి వాడికి దొరుకుతుంది. ఓహో! నాకు రూపాయి దొరికిందని సంబరపడతాడు పాపం. తీసి జేబులో వేసుకుంటాడన్నమాట. అది ఏ ఒక్క పుణ్యానికో అనుభవించవలసినటువంటి సుఖం అది. ఆ సుఖానుభవం కలిగింది. మరి దానితో పాటు కొంత దుఃఖాన్ని అనుభవించాలి. వాడు అదే రూపాయి జేబులో పెట్టుకుంటాడు. వెళుతూ ఉంటాడు. ఏ బస్సో ఎక్కుతాడో, ఏ జనంలోనో పడతాడో. పాపం ఆ రూపాయితో పాటు ఆ జేబులో అంతకుముందు ఉండేటువంటి ఓ 10 పైసలో, పావులానో అది కూడా పోతుంది. పోతే పాపం ఎంజో నా రూపాయి పోయింది, నా రూపాయి పోయింది, పావులం పోయింది. వీడిది రూపాయి కానే కాదు అసలు. ఇదెక్కడో దొరికింది వేసుకున్నాడు. అది సంబరం. మళ్ళీ అది పోయింది అని దుఃఖం. ఏం చేస్తాడు పరమాత్మ? అంటే వీడికి ప్రాచీన ఫలితాలను అలా అనుభవింప చేస్తూ ఇవి చాలా చిన్న చిన్న సుఖాలు, చిన్న చిన్న దుఃఖాలు అన్నమాట. వీటిని అలాంటి బుద్ధి పుట్టించి అనుభవింప చేస్తూ ఉంటాడు. కానీ అలాంటి బుద్ధి పుట్టినప్పుడు సాధకుడైనటువంటి వాడు, ఆత్మ అవలోకనం చేసినటువంటి వాడు నాకిలాంటి పాడుబుద్ధి పుడుతున్నది ఎందుకు? అంటే ఓయ్ భగవంతుడా! ఇది ఏ పాప ఫలితంగానో ఇలాంటి బుద్ధి పుట్టింప చేస్తూ ఉన్నావా? నీకు దండం పెడతాను. ఇందులో నేను ప్రవర్తించను. నేను అలాగా ఎందుకు తొందరపడాలి? తొందరపడి పరిగెత్తు అని అంటున్నావా? లేదు ఇక్కడ ఓహో! డబ్బు అనేటువంటిది కనిపింప చేశావా? ఇదైతే నేను తీసుకోవాలా? తీసుకొని నా దగ్గర పెట్టుకోవాలా? మళ్ళీ నువ్వెప్పుడూ ఏడిపించడానికా? ఎందుకు నా స్వామి? అనేటువంటి వివేకం కలిగి ముందుకెళ్తాడన్నమాట. కనిపించిన దాన్ని తీసి పారవేయడము అనేటువంటిది లేదు. తాను తీసి పారవేయాల్సిన పని లేదన్నమాట. తాను తెచ్చి దగ్గర పెట్టుకోవలసిన పని లేదు. ఈ 2 చేయనందువల్ల ఈ సాధకుడు దేనికి కూడా తాను లొంగని దిశలో ఉంటాడన్నమాట. దేనికి పెట్టుకున్నాము అని అంటే భయం. మా కూరేసుల వారు పాపం మనకు తెలుసును. ఆయన పెద్ద శ్రీమంతులు. బంగారు తప్ప ఇంటిలో మరి వెండి పళ్ళ్యాలు కూడా ఉండేవి కాదట. అంత పెద్ద శ్రీమంతాన్ని అనుభవించినటువంటి గొప్ప శ్రీమంతుడు. భార్య ఆండాళ్ళతో పాటుగా రామానుజ స్వామి యొక్క శిష్యరికం స్వీకరించి మొత్తం సంపత్తిని అంతా వదిలిపెట్టేసి కేవలం కట్టుగుడ్డలతో శ్రీరంగం బయలుదేరొస్తూ ఉన్నారు. అడవుల్లో వస్తూ ఉంటే పాపం వెనుక ఉంటూ అమ్మవారు ఏమండి భయమేస్తోందండి అందట. ఆయనకు ఆశ్చర్యమైంది. ఏమిటి భయమేస్తూ ఉందా? భయం ఎందుకు వెయ్యాలి? ఏముందని భయం మన దగ్గర? భయం అంటే ఏదైనా వచ్చే ఆపదను గురించి ఆశంకించుకోవడం అన్నమాట. వచ్చే ఆపదతో ఏర్పడేటువంటి అనర్థాన్ని ఆశంకించుకుంటే భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. వచ్చే ఆపత్తి దానిలో ఏముంది? ఇద్దరం నడుస్తూనే ఉన్నాం. చేత కాకపోతే ఇక్కడే ఉండిపోతాము. దీనిలో భయపడాల్సింది ఏముంది అని ఆయన ఆలోచించి, "ఏమైనా వెంట తెస్తున్నావా?" అని అడిగాడు. "ఏమీ తీసుకురావద్దు" అని చెప్పేసి ఇచ్చాడు. పాపం అంతా అక్కడే పారేసి వచ్చాం. "మరేమీ లేదండి, అంతా పారవేసే వచ్చాను. ఒక్కటి మీకు పాలు ఇవ్వడం కోసమే ఆ బంగారు గ్లాస్ ఒక్కటి తెస్తున్నాను. ఇంకేమీ తేవడం లేదు." "ఓహ్! అది కారణము. అది తీసి ఆవల పారవేసేయి. ఇక భయమవుతుందేమో చూద్దాం." "ఎందుకు అవుతుంది?" తీసి ఆకాస్త ఆవల పారేయి. "లేదండి, మీకు పాలు పాపం ఎన్నడూ కూడా మరో గ్లాసులో తాగిన వారు కారు. మీ ముఖం పాలు ఎందుకు? మనకింక అది తాగడం ఎందుకు? ఆ ప్రసక్తే వదులుకున్నాం కదా! తీసేయి" అని అంటూ పాపం గ్లాసు తీసి పారవేసిందని అంటే ఇంకేముందని భయపడటానికి శుభ్రంగా వెళ్ళిపోయారు. భయం లేదు. అభయంగతో భవతి అని అంటారు. వాడికి అభయ స్థితి ఏర్పడుతుంది. వస్తువు ఏదైనా ఉంటే పోతుందేమో అని భయం. వస్తువు లేనివాడికి అలాంటి వస్తువును సంపాదించి పెడతాడట. మరి భయాన్ని కలిగింప చేయాలి పరమాత్మ అంటే ఏం చేయాలి? అలాంటి వాడికి కొన్ని వస్తువులు ఇవ్వాలి. ఓహో! వస్తువులు దొరికినవి అని అంటూ సంబరపడతాడు వాడు. అలాగా సంబరపడ్డ తరువాత కదా వాడిని ఏడిపించడం అనేది జరగాలి మరి. అందువల్ల ఏం చేస్తారో అది వాటిని లాక్కుంటాడు. లాక్కుంటే అయ్యో! పోయినవి నా వస్తువులు పోయినవి, నా వస్తువులు పోయినవి.
దొరికినప్పుడు నా వస్తువులు దొరికినవి అని అనుకుంటాడా వీడు? అదెక్కడో తాను సంపాదించుకున్నాడు. చాలా కష్టపడి తాను సంపాదించుకున్నాను అని అర్థం అన్నమాట. సంపాదించుకున్న వస్తువులు ఇప్పుడు పోయినవి. అది తన వస్తువులు పోయినవి అని ఏడుస్తూ ఉంటాడు. మరి వచ్చినవి తన వస్తువులేనా? అప్పుడు జ్ఞానం లేదు. తాను కష్టపడి తానే సంపాదించుకున్నాను అనుకుంటూ ఉంటాడు. అలాగా అనుకోకు. రావడం, పోవడం 2 కూడా నీ చేతిలో ఉన్నవా? లేవు. ఏదో ఒక్కటే మన చేతిలో ఉంది. పోగొట్టుకుంటూ ఉన్నాము. అని అంటే తెచ్చుకున్నది కూడా మనం కాదు. పోగొట్టుకున్నది మనం కాదు. సుఖము మనది కాదు. దుఃఖం దుఃఖ సుఖః స్వస్థక. స్వాస్థ్యం అనేటువంటిది ఎవడికి అని అంటే సుఖాన్ని కానీ, దుఃఖాన్ని గాని రెంటిని సమానంగా చూచుకోమనం అన్నాడు. అంటే బాబోయ్! నేను కాదు కట్టుకుంది. నేనేనండి బాగా సంపాదించుకున్నాను. బోలెడు ఇళ్ళు కట్టుకున్నాను. 4 మేడలు కట్టుకున్నాను. 4 కార్లు కొనుక్కున్నాను. అంతా పోయింది ఉప్పెన వచ్చి. అంతా కొట్టుకుపోయింది. ఆ దేవుడు ఓర్వలేకపోయాడు. చూడలేకపోయాడు. వీడేమో పెద్ద ప్రయోజకుడు. వీడు సంపాదించుకున్నాడు. సంపాదించి తెచ్చుకున్నాడు. దేవుడేమో ఓర్వలేకుండా పాపం వీడికెందుకని అంతా కొట్టుకుపోయేటట్టు చేశాడట. ఒరేయ్! నీకు ఇచ్చినవాడు ఎవడు? తీసుకుపోయినవాడు ఎవడు? జ్ఞానం లేదేమిటి? దేవుడు ఊడ్చుకుపోయాడు అని అంటే ఇచ్చినవాడు కూడా వాడే అని అనుకో. లేదు పోగొట్టుకోవడం నేనే సంపాదించుకున్నాను అని అక్కడ అహంకారం పెట్టుకుంటే నేనేనండి మొన్న ఉప్పెన వచ్చినప్పుడు ఇవన్నీ మనకెందుకని 4 మేడలు పారేశాను, 4 కార్లు అందులో పారేశాను అలాగా అనుకో. అలా అనుకున్నా సంతోషంగా ఉంటావు. రెంటిని కూడా సమానంగా అది దుఃఖ సుఖః. అలా అనుకోనగలవా? అలా అనుకుని ఎటువైనా కానీ అయితే ఏదైనా ఒక్కటి దేవుడి మీద, ఒకటి నీ మీద పెట్టుకోబోకు. అలా పెట్టుకుంటే దుఃఖానికి కారణం అన్నమాట. అలా కాదు పోగొట్టుకున్నానండి. మొన్ననే ఉప్పెన వచ్చి చూసాను. ఎలాగ బాగా పెరిగిపోయింది అని చెప్పి 4 మెడలు, ఇన్ని కార్లు ఇవన్నీ ఎందుకు అని ఎంతో శుభ్రంగాను ఆ మెడలో పెట్టేసి రాత్రి ఉప్పెనని తప్పించుకున్నాను. ఉప్పెన వచ్చేసేయి అన్నాను. ఉప్పెన వచ్చేసింది. మొత్తం వారిని కూడా దగ్గర వాటేసాను. దాంట్లో ఆ పేడ పోయిందని సాయిగా ఉన్నాను. అనుకుంటాడా మరి వీడు? అక్కడ అలా అనుకోనప్పుడు ఇక్కడ నేను సంపాదించుకున్నానండి మునుపటి నుంచి లేదు అని అంటావు. ఎక్కడి నుంచి సంపాదించుకున్నాడు? ఇక్కడ ఏదో భగవంతుడు పాపం ఇన్ని ఇచ్చాడు, ఇన్ని ఇచ్చాడు. అలా అనుకో. అలా అనుకుంటే అప్పుడు ప్రశాంతే నీకు ఇప్పుడు ప్రశాంతే. కానీ మన జీవితంలో అలా అనుకోవడం చేత కాదు. కేవలం అలా అనుకోవడమే ఆధ్యాత్మిక జీవనాన్ని అలవరుచుకోవడం అని అంతే. అలాగా ఈ వచ్చినప్పుడు గాని, పోతూ ఉన్నప్పుడు కానీ, ఇవి నా కోసం కాదు. వీటితో నేను గాయాలు పడవలసిన పని లేదు. అయితే వీటిని ఎదిరించాల్సిన పని లేదు. పరమాత్మ యొక్క సంకల్పాన్ని ఎదిరించడం మన చేత కాదు. కశ్చ దైవేన సౌమిత్రే యోద్ధుముత్సహతే పుమాన్ యస్సన గ్రహణం క్వాపి ఫలాదన్యత్ర విద్యతే. నేను దైవాన్ని చూడు దైవం గొప్పది అని అంటూ శ్రీరామచంద్ర ప్రభు రామాయణంలో పెద్ద రామలక్ష్మణులకి ఇద్దరికి పెద్ద సంవాదం చేస్తారు చాలా చమత్కారంగా. దైవం గొప్పదా? పురుషకారం గొప్పదా? మన ప్రయత్నం గొప్పదా? దైవం గొప్పదా? అని అంటూ పెద్దగా లక్ష్మణ స్వామి ఏమిటి నువ్వు దైవం దైవం అని అంటావు చేతగాని వాడిలాగా అంతా దైవం చేసేది వస్తుంది. అత్య మత్వాన నిర్భ్యన్నం దైవం పశ్చత్తు సర్వే జన. లోకం అంతా కూడా ఈవేళ చూస్తుంది చూడండి. నిజంగా మనిషి యొక్క ప్రయత్నమే గొప్పది. దైవాన్ని అంతా ఎలాగ లక్ష్మణస్వామి సర్వనాశనం చేశాడన్నట్టు చూస్తుంది. నేను ఈ పూట నా బాణాలతో దైవాన్ని అంటూ పాపం చెప్పేదంతా విన్నాడు. కానీ అక్కడ ఉండరా బాబు, నీకు దైవం దైవం ఎలా తెలుస్తుందిరా? అసంకల్పితమే వేగ యదకస్మాత్ ప్రవర్తతే విద్ధి దైవస్య కర్మ తత్. నీవు కశ్చ దైవేన సౌమిత్రేయోర్ధ్వముత్సరతే పుమాన్. నీవు దైవంతో పోట్లాడతానంటావు. దైవం అనేటువంటిది ఇలాగా ఉంది అని నీకు ఎలా తెలుస్తుంది? యస్య న గ్రహణం క్వాపి ఫలాదన్యత్ర విద్యతే. పడిపోయిన తర్వాత నా దురదృష్టం అని అనుకుంటావు కానీ ఇలా పడిపోతాను నాకు దైవం ఉంది. ఏయ్ దైవమా నన్ను ఇక్కడ పడగొడతాను అనుకుంటున్నావా? చూడు నీతో యుద్ధం నీకు తెలిస్తే కదా అప్పుడు. తెలిసేది ఎప్పుడు? పని అయిపోయిన తర్వాత దైవాన్ని గురించి తెలుస్తుంది. పడ్డ తర్వాత అదృష్టం బాగులేదు పడ్డాను అనుకుంటాడు కానీ పడక ముందు అదృష్టం బాగులేదు పడతాను ఇక్కడ అని అనుకుంటే కదా అదృష్టాన్ని నీవేమైనా ఎదిరించగలవు. కనుక ఎదిరించడం మన చేత కాదు. దైవాన్ని కశ్చ ఎవడరా? దైవంతో యుద్ధం చేయగలవాడెవడు? ఎందుకు దైవంతో యుద్ధం చెయ్యలేడు అని అంటే దైవం ఎలాగా ఉందో ఎక్కడ ఉందో మనకెప్పుడు తెలుస్తుంది అంటే ఫలితాన్ని అనుభవింప చేసిన తర్వాత ఓహో ఇది నా అదృష్టం వల్ల జరిగింది, దైవం వల్ల జరిగింది, దీనికి ఏం చేస్తాము అని అంటారు. ఇది అంతా కూడా దైవ సంకల్పం. ఎందుక మందర పైకెక్కాలి అని అంటే దైవ సంకల్పము అని అంటారు. తెల్లవారితే పట్టాభిషేకం అయిపోయిన తర్వాత ఎక్కితే ఏం పోయిండే మందర
ఆ రోజంతా కూడా రాత్రి నిండా కప్పుకొని పడుకుంటే తెల్లవారితే పట్టాభిషేకం అయిపోయేది. కేవలం ఒక మందర అనేటువంటిది అతిదాసి యతో జాత ప్రాసాదం చంద్ర సంకాశం ఆరురోహ ఎదురుచ్చయా అంటాడు. ఆవిడకి ఏదో బుద్ధి పుట్టి సాయంకాలం అవుతూ ఉంటే అలాగా మేడపైకి వెళదామని మెట్లెక్కిందట. ఎందుకెక్కింది అంటారు. ఎదురుచ్చయ, ఏదో దైవ సంకల్పం. ఏదో పని మీద కాదు. ఎందుకో దైవ సంకల్పం అలా కలిగింది. అలాగా మేడపైకి వెళ్ళొస్తానమ్మా అని మేడపైకెళ్ళిందంతే. అయిపోయింది. దాని కంటిలో అయోధ్య నగరము, అలంకారాలు ఏమిటి, ఏమిటి, ఏమిటి అని అంటే దానికి ఏమీ తోచలేదు. పరిగెత్తుకొచ్చి ఏమిట్రా ఏమవుతుంది? అయ్యో గురువారా నీకు తెలియదా యమగా రేపు మా రాముడికి పట్టాభిషేకం అని అంటే అందరూ సంబరంగా చెప్పుకుంటారు. ఆహా! బాబోయ్! రాముడికి రేపు పట్టాభిషేకమా? భరతుడు లేనప్పుడు చూచి రాముడికి పట్టాభిషేకం అయిపోయింది. దానికి మండింది. తెల్లవారి వచ్చేసిందన్నమాట. ఇది ఎందుకెక్కింది మేడపైకి ఎక్కకుండా ఆవిడ ఆనాడే ఉండి లేదు ఓ 2 రోజులు జ్వరం వచ్చేసి పడుకోకూడదు. హ్మ్. అలా జరగదన్నమాట. ఎందుకు? దైవ సంకల్పం అది. దైవేన సౌమిత్రేయోద్ధుముత్సగతే. ఇది దైవ సంకల్పం. దానితో ఎవరు యుద్ధం చేస్తారు? దాన్ని మేడపైకి ఎక్కనివ్వొద్దు అని అంటే దైవంతో యుద్ధం చేసినట్టు. కానీ మేడపైకి ఎక్కితే ఇలా జరుగుతుందని నీకేం తెలుసును వద్దంటావు? మనమేం తెలియదన్నమాట. పాపం ఇక్కడి నుంచి పరిగెత్తుకొని మా ఆయన పాపం బాబా విమానాశ్రయాలు మన అణుశాస్త్ర విజ్ఞానంలో మొదట ఉండే మహానుభావుడు. ఆయన ఎందుకు విమానం ఎత్తిపోయింది పాపం. లేదు ఆపేయించాడు. టికెట్ లేదన్నారు. ఒకడిని దించారు. ఇతనెక్కాడు. వెళ్లి శుభ్రంగా ఓ 40 మైళ్ళు వెళ్ళాడో లేదో విమానం మొత్తానికి మొత్తం కాలిపోయింది, కూలిపోయింది. అంటే ఇతను చనిపోవడానికి కేవలం 40 నిమిషాలు. వద్దని, లేదని, ఆ పూట వెళ్ళొద్దని ఎంత అనుకున్నా అంత ఎందుకు వెళ్ళాడు ఆయన? అది దైవం. లేదు ఈ విమానంలో వెళితే దైవం ఎలాగా ఉంది? ఈ విమానంలో వీడిని ఇక్కడి నుంచి అంత దూరము తీసుకుని వెళ్లి ఆ కొండ పైన విమానం కాలుపుతో వాడిని కూడా పరమపదించాలి. ఆ స్థితి వాడికి. అది దైవం ఉంది. దాన్ని యోద్ధుం దైవేన సౌమిత్రే యోద్ధుముత్సగతే పుమాన్. ఎవడు యుద్ధం చేస్తాడు వాడితో? వీడు పోయిన తర్వాత అయ్యయ్యో! అప్పుడు దైవం బాగులేదయ్యా నువ్వు వెళ్ళకు అని అంటే అనిపించుతుందా ఎవడికైనా దైవం బాగులేదు వెళ్ళకూడదని? అనిపించదు అది. అది యదృచ్ఛా దైవ సంకల్ప అని అంటాం. మనం ఏమీ చెయ్యలేమన్నమాట. అలాగే అక్కడికి కూడా వచ్చింది. మనం రామాయణం దైవాన్ని ఎంత బాగా చెబుతాడో చూడాలి. రామాయణం పంచవటిలో కూడా 13 ఏళ్ళు అయిపోయిన తర్వాత తత్ర రాక్షసీ కాచిద ఆజగామ యదృచ్ఛయ. ఏదో తిరుగుతూనే ఉంది శూర్పణఖ తిరుగుతూ, తిరుగుతూ, తిరుగుతూ ఏదో ఆనాడు కాలకర్మానికి ఈ పంచవటి ప్రాంతానికి వచ్చిందట. ఎందుకొచ్చింది? ఏం చేద్దామని వచ్చి పనేమీ లేదు. ఆజగామ యదృచ్ఛయ అంటాడు. ఏదో దైవ సంకల్పం అంతే వచ్చింది. శూర్పణఖ వచ్చింది అని అంటే చాలు ఆ ఒక్క ఏడాదిలో అంత ఘోరము చేసింది ఆ పని. అలాగా ఇక్కడ మంధర, అక్కడ శూర్పణఖ వీళ్ళు మన రామాయణాన్ని పెంచినటువంటి మహనీయురాండ్రన్నమాట. ఈ మంధర లేకున్నా రామాయణం అయోధ్యాకాండతోటే సమాప్తం. పట్టాభిషేకం అయితే ఇంకేముంది మనం చేసేది. తర్వాత అక్కడికి ఇలా శూర్పణఖ రాకపోయినప్పటికీ కూడా అరణ్యకాండంతో సమాప్తం అయిపోయేది. అక్కడి నుంచి మరి తిరిగొచ్చేది కాదు. అలాగా రామాయణం పెరగాల్సి వచ్చిందన్నమాట. ఎందుకు? అది ఎదురుచ్ఛయ అంటారు. దైవ సంకల్పం. అలాంటి దైవాన్ని నేనెదురిస్తాను. నేను నా బాణాలతో కొట్టేస్తాను. నీ తరం కాదయ్యా. దైవాన్ని కొట్టడం నీ తరం ఎక్కడవుతుంది? నీకు తెలిస్తే కొట్టేవాడివి. కానీ తెలియదు. ముందు ఇలాగా నిన్ను చేస్తాను అని అనదు దైవం. గృహీతైవ కేశేషు మృత్యునా. అలాగా జుట్టొట్టి లాక్కుపోయి ఎక్కించినట్టుగా విమానం ఎక్కించేసిందన్నమాట. అంత బుద్ధి పుట్టిస్తూ ఉంది. నా దేవా దండమాత యస్య కర్తుమిచ్చంతి బుద్ధియా సంయోజయంతి తం. వాడిని ఏం చెయ్యాలో దానికి అనుగుణంగా వాడికే ఆ బుద్ధి పుట్టి అలాంటి బుద్ధిని ప్రవర్తింపచేస్తుంది. ఆ బుద్ధి కలిగి ఎలాగైనా ఈ పూట వెళ్లి తీరాలి. అబ్బో! లేకపోతే పని కుదరనే కుదరదు. ఏమైనా కానీ పాపం ఒకరు ఏమయ్యా నీవు చెబుతావా? కాస్త నాకు ఆ సీటు కావాలి. నేను వెళ్ళాలి ఈ పూట మరీ సీటు లేదంటే పాపం ఒకడిని దించేసి ఆ సీట్‌లో ఎక్కి మరీ వెళ్ళాడు పాపం. తిరిగి రాలేదు. అంటే అలాంటి బుద్ధి పుట్టిస్తాడన్నమాట. అది దైవం. దాన్ని నేనెదిరిస్తానంటావు లక్ష్మణ నీ చేతనవుతుందటరా? దైవాన్ని ఎదిరించడం ఎవ్వడి చేత కూడా కాదు. నిన్న పట్టాభిషేకం చేస్తానన్నాడు దైవం. మనకేం తెలుసును? ఇప్పుడు అడవికి వెళ్ళమంటున్నాడు. ఇంకేం చేస్తాడో? కనుక అలాంటి ప్రయత్నాలు నువ్వు మానుకో అని చెబుతాడన్నమాట. అలాగే ఇక్కడ హనుమత్ స్వామి కూడా ఆత్మావలోకనం చేసినవాడు. ఇప్పుడు పరమాత్మ సన్నిధికి తాను వెళ్ళాలి. ఆత్మావలోకనం చేసినటువంటి వాడికి జరిగేటువంటి
స్థితి ఏమిటి అని అంటే వీడు ఇటు అటు దేనికి లొంగకుండా తాను తప్పించుకోగలడన్నమాట. మానసికంగా జరిగేటువంటి వాటిని అర్థం చేసుకోగలడు. ఇది మనస్సు నిజమే. దానికి అనుగుణంగా పాప కర్మలకు అనుగుణంగా కోరికలను కలిగింప చేస్తూ ఉంటుంది. ఇవి ఈ పదార్థాలు నిజంగా తిన్నవే, ఇవి తీపిగానే ఉంటవి అని తెలిసి కూడాను మనస్సులో నిగ్రహించుకునేటువంటి శక్తి మామూలు మనకు కూడా ఉంటుంది. ఎప్పుడు అది? ఇది ఏదో విషము. దాంట్లో విషం కలిపింది ఛీ! ఛీ! తినకు అని అంటే నోట పెట్టుకునే బుక్కను కూడా అక్కడ పారవేస్తాం మనం. అయ్యో! విషం కలిపింది తింటే చస్తాము అనేటువంటి స్థితి ఏర్పడుతుంది. అలాగా ఆత్మ అవలోకనం చేసుకున్నటువంటి వాడికి మనస్సులో ఇలాంటి కోరికలు పుడుతూ ఉన్నవి. ఇదేదో పాప వాసన వల్ల ఏర్పడినటువంటిది. ఈ కోరికలు తీర్చుకోవడానికి బయలుదేరుతామా? బాబోయ్! మనం సంసారంలో జారి పడతాము. మళ్ళీ ఆరూఢబద్ధతః అని అంటారు. చెట్టు పైదాకా కూడా ఎక్కి నేల పడిన వారిలాగా అయిపోతాం మనం. అలాగా పడకూడదు. మరేం కావాలి? పోనీ మరి ఈ కోరికలు కలగకుండా చేద్దామా మనస్సులో? మన తరం కాదు. ఎందుకు? దానికి మూల కారణం మనం జన్మ జన్మలలో చేసినటువంటి పాప పుణ్యాలు. అవి అలాగా ఉన్నంత వరకు వాటి వల్ల ఈ కోరికలు మనసులో పుడుతూనే ఉంటవి. ఎటొచ్చి ఆ కోరికలకు లొంగనూ లేదు. ఆ కోరికలు పుడుతుంటే నవ్వి ఊరుకోవాలి. ఆహా! అయ్యో! వాడి జేబులో కనపడుతూ ఉంది. రూ. 100 నోటున్నట్టుంది. రూ. 100 నోటుంటుంది. ఈ కళ్ళు చెబుతూ ఉంటవి. లోపల మనస్సు ఆవేదపడుతూ ఉంటుంది. ఎలాగైనా దగ్గరికెళ్ళు కూర్చో, మెల్లగా సజ్జయబెట్టు అని దీనికి లేబర్ కర్మేంద్రియానికి చెబుతూ ఉంటుంది. చేతులు చూస్తూ ఉంటవి. వాడు బస్సెక్కుతూ ఉన్నప్పుడు, చూస్తున్నప్పుడు ఎంతటి అజాగ్రత్తగానో ఇలాగ వాడి మనస్సు కొట్టేస్తూ ఉంటుందన్నమాట. చూపెడుతూ ఉంటుందన్నమాట. ఇలాంటి కోరికలు. అంటే దాని వెంటనే ఏమింటది? అకార్యంలో నా మనస్సును అలాగా ప్రవర్తింపచేస్తున్నావు ఎందుకు? ఇంకా నన్ను సంసారంలోనికి మళ్ళీ లాగేద్దాం అనుకుంటూ ఉన్నావా? అనే భావనతో నువ్వు సాగు ఏమైనా చేసుకో. అంతేగాని నేను ప్రవర్తించను అని అన్నట్టు మానసికములైనటువంటి కోరికలు కలుగుతూ ఉన్నప్పటికీ కూడా ఆత్మను గుర్తించగలిగినటువంటి వాడైతే అలాంటి పనులలో ప్రవర్తించకుండా ఉండగలడు. అది ధైర్యము అని అన్నమాట. అదిగో ఆ స్థితిని మనకి హనుమత్ స్వామి యొక్క ఇంద్రజిత్తు హనుమత్ స్వామి యొక్క యుద్ధం అనే పేరుతో చూపెడుతూ ఉంటాడు. ఏం చేస్తున్నాడు? ఆయన బాణాలు వీసేస్తూనే ఉన్నాడు. గొప్పవాడని ఆయన గురించి వచ్చేటప్పుడు చెబుతూ ఉంటాడు. చాలా గొప్పవాడు. మయి త్వయ్యేవ మే సారథ మమ త్వయ్యేవ మే సారథ న తేషు. ఇంతవరకు ఎందరిని పంపించానో వాళ్ళ యందు నాకట్టే పెద్దగా నిశ్చయం లేదు. వారు కార్యం సాధిస్తారని. కానీ ప్రతి చిన్న విషయంలోనూ కూడా నిన్ను పంపించడం మంచిది కాదు అనే అభిమానంతో నిన్ను పంపించకుండా ఉన్నాను. ఇప్పుడు రాత్రి కింకరులు, జబ్బుమాలి, యక్షకుమారుడు, సప్తమంత్రసుతులు, పంచసేనాగ్రపతి ఇవందరూ కూడా పోయిన తర్వాత ఇంకా లాభం లేదు. వాడేదో గొప్పవాడని నిన్ను పంపుతూ ఉన్నాను. నీవు పని చేయమన్నాడు. ఎలా పని చెయ్యను వీడు చూసినటువంటి వాడిని అవలీలగా తప్పించుకుంటూ ఉన్నాడు. ఆయన బాణాలలో తావుభూ వేగసంపన్న సర్వభూత మనోగ్రాహి చక్రతరు యుద్ధముత్తమం అంటున్నారు. ఎవరికి చూస్తున్నప్పుడు ఏం చమత్కారమైన యుద్ధం అయ్యా ఇది. ఒకడి దగ్గరేమో సాధనాలే లేవు. మరొక్కడేమో ఎన్ని వేసినా తాకడం లేదు వాడికి. అంత చమత్కారంగా చేయగలుగుతూ ఉన్నాడన్నమాట. మరొక్కడి బాణాలను తాకించుకోనకుండా ప్రయత్నించేటువంటి మహనీయులు అలాంటి యుద్ధం చేసేస్తూ ఉన్నారు. అలా ఇంకా లాభం లేదనుకున్నట్ట ఇంద్రజిత్తు. ఇంతవరకు కూడా యుద్ధం చేస్తూ ఉంటే వీడేదో చాలా లాఘవం ఉంది. మంచి చమత్కారం ఉన్నటువంటి మనిషి వీడు. అలాంటి వాడిని ఇంక మనం కొట్టడం చేతగానటువంటి పని కాదు. మరేం చేద్దాం అని అంటే అమోఘంగా ఉండేటువంటిది బ్రహ్మాస్త్రం ఒక్కటి. అది చూచాడు ఇంద్రజిత్తు. అంతటి గొప్ప బ్రహ్మాస్త్రం కూడా నేర్చిన వాడన్నమాట వీడు. తత పైతామహం వీర సోస్త్రం అస్త్రవిదాం వరద సందధే సుమహాతేజాః తం హరిప్రవరం ప్రతి బ్రహ్మాస్త్రానుసంధానం చేస్తూ ఉన్నట్ట. కనుక్కున్నాడు పాపం హనుమత్త. అవధ్యోయమితి జ్ఞాత్వా తమస్త్రేణ అస్త్రతత్వమితి నిజగ్రాహ మహాపాదు మారుతాత్మజమింద్రగతి. అలాగా ఓహో వీడు అబద్ధ బంధించడానికి శక్యమైనటువంటి తాడు. అబధ్య వీళ్ళు సంహరించడం చేత కాదు. సంహరించడం అని అంటే పూర్తిగా మనం లొంగ తీసుకోవడం చేత కాదు. మరేం చేద్దాం అంటే మన శక్తి పనికి రాదు. ఈ అస్త్రాలలో బ్రహ్మాస్త్రం అనేటువంటిది అమోఘమైనటువంటిది. ఇది సంహరించడానికి కాదు కానీ బంధించేద్దాము అని అంటున్నారు. ఈ బ్రహ్మాస్త్రాన్ని పైన దాన్ని మూసేటువంటి అప్పుడు మనం వాడిని బంధించాలి అని ఏ ఉద్దేశం చెబుతారో ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తూ ఉంటుందన్నమాట బ్రహ్మాస్త్రం. ఆ మంత్రానుసంధానం చేస్తూ ఇది అస్త్రాన్ని చూచారు అని నచ్చాలి. ఇది అదో చూసేస్తూ ఉన్నాడరా ఇది బ్రహ్మాస్త్రం ఉండొచ్చు. హరణస్వామిని కూడా బ్రహ్మదేవుడు వరం కోరుకున్నట్టుగా కోరుకున్నాడు. నీకు ఏ బాధల వల్ల దేని వల్ల ఎలాంటి బాధలు కలగవు కానీ
నన్ను కాస్త నేను మన్నించాలి అన్నారు. పెద్దవాడిని కదా కాస్త గౌరవించాలని అన్నాం. ఏమిటి గౌరవించాలి అన్నాడు. గడువు లేదు. ఎప్పుడైనా యుద్ధాలు వస్తే నా పేర ఉండేటువంటి అస్త్రం ఒకటి ఉంది, బ్రహ్మాస్త్రం అంటారు. ఈ బ్రహ్మాస్త్రం వేసినప్పుడు కాస్త కట్టుబడ్డట్టు మోక్షం చేయమన్నాడు. కట్టుబడ్డడు వీడు ఏ అస్త్రాలు చెప్పాడు. అలాగే బ్రహ్మాస్త్రం అయితే నాకేం లెక్క అని అన్నట్టు. అంటూ నువ్వు నాకే అవమానం అన్నావు కదా, అన్న అవమానించినట్టు అవుతుంది. ఏంటి మరి అస్త్రాలలో బ్రహ్మ పేరు పెట్టుకున్నప్పటికీ కూడా ఈ అస్త్రం అంత గొప్పది కాలేదు, ఎందుకు ఇది అని అన్నట్టుగా అవమానం నాకు జరుగుతుంది కనుక నీకు పుణ్యం ఉంటుంది. ఏ అస్త్రాలు కూడా నువ్వేమీ చెయ్యలేవు, నేను వరాదిస్తూ ఉన్నాను కదా. కానీ ఈ బ్రహ్మాస్త్రం చూసినప్పుడు మాత్రం దాన్ని గౌరవించి నా యందు ఉండే గౌరవంతో అది దాన్ని కాస్త బంధించినట్టుగా, ఇలాంటప్పుడు నీకు ఎలాంటి అనర్థాలు జరగవు, ఎలాంటి విపత్తులు జరగవు, ఆ తరపున నేను కాపాడుతూ ఉంటాను. అసలు నువ్వు నా గౌరవం కూడా తెచ్చుకుంటాను. అది ఓహో బ్రహ్మాస్త్రమా ఇది అని అంటూ కట్టుబడినట్టుగానే పడిపోవాలి, కదలకుండా పడిపోవాలి. ఇది నీవు చేయాల్సిన పని అని పాపం బ్రహ్మదేవుడు కోరుకున్నాడు. అలా కోరుకున్నాడు కనుక ఏం చేయాలి మరి అనుమతిసారి కూడా చూచాడు. అస్త్రం పైతానిధం పూజ తేన బద్ధస్థితేన సమానరద అభవన్నుతలే అలా ఉందాక ఆకాశంలో ఎదురుతూ ఉన్నాడు. ఇటు బాణం వేస్తే ఇటు బాణం వేస్తే అటు, ఇటు బాణం వేస్తే అటు, కిందికి వేస్తే మీదికి మురుదెత్తుంది. ఎందుకు ఇలాగా 4 రోజులు గరగర తిప్పుతున్నాడు. అంటే పాపం వాడు ఎటు బాణం వేయాలి లేకుండా చేసేస్తూ ఉన్నాడన్నమాట. అలాగా తిరుగుతూ ఉండేటువంటి వాడి పైన ఇంకోలేదు. అలాగా కాదని బ్రహ్మాస్త్రం విశేస్తే మహీతలే ఇంకేమి కదలిక లేకుండా అయిపోయాట. అలాగా కట్టు వేస్తుంది బ్రహ్మాస్త్రం. అలాగా అటు ఇటు కదలలేని వాడై పాపం ఆకాశంలో ఉండలేక ఈ భూతలం పైన పడిపోయాడు అని అంటున్నాడు. ఇది బ్రహ్మాస్త్రానికి పాపం తనను గౌరవించనందుకు చేసినటువంటి పని. తనకు తెలుసును ఇది గొప్పనైనటువంటిది అయినప్పుడు ఏం చేయాలి, ఇది దైవ సంకల్పం, దీనికి మనం బద్ధులను కావాలి అలా భగవంతుడు చెప్పుకున్నాడు కదా అని అంటూ తతో దబుద్ధ్వా సదాస్త్రబంధం ప్రభు ప్రభావాత్ పితామహానుగ్రహం ఆత్మరస్య విచింతయామాస స్వయంభుమిరంత్రైః బ్రహ్మాస్త్రముపనిషితం హనుమానశ్చింతయామాస వరదానం పితామహాతి. ఆ బ్రహ్మదేవుడు కదా నాకు వరం ఇచ్చాడు, ఎలాంటి అనర్థాలు కూడా కలగనివ్వను అని అన్నాడు. కానీ కేవలం బంధానికి మాత్రం నువ్వు గురు కావాలి అని అనుకొని ఆత్మయో నీరును వర్తి చరిత అలాంటి బ్రహ్మదేవుడు చెప్పాడు కనుక దీన్ని మనం అలాగే ఉందామని వినోత్త శక్తిం పరిచయిత దాన్ని ఎలాగ ఆ అస్త్రం నుండి తప్పించుకోవాలో ఆ మంత్రం కూడా చెప్పేశాడు పాపం బ్రహ్మదేవుడు. బ్రహ్మాస్త్రాన్ని తప్పించుకునే విధానం కూడా తెలుసునన్నమాట మన హనుమత్సానికి. అయినప్పటికీ కూడా కాస్త గౌరవించమని అన్నాడు కదా బ్రహ్మదేవుడు. దానికోసమని కట్టుబడ్డట్టుగానే పడిపోయాడు హనుమత్సాని పేట. గ్రహణ చాతురక్షోభి అని ప్రశ్నించుకుంటున్నాం. ఎప్పుడు అది హనుమత్స్వామి ఎక్కడుంది, శింశుభా వృక్షం కింద ఉంది. ఏమంది, ఇదిగో ఇలా చేయమంది. ఇంకా అక్కడ ఎవరెవరు ఉన్నారు, రాక్షస స్త్రీలు ఉన్నారు. ఎలా ఉన్నారు, కాపాడుతూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు. రావణాసురుడు ఏమైనా ఎలా చూచావా వాడిని? ఓ చూచాను. వాడు ఎలాగా ఉన్నాడు, పరమ భయంకరంగా ఉన్నాడు, అతి సాహసంగా ఉన్నాడు, గొప్ప బలోపేతంగా ఉన్నాడు, మంచి సైన్యం కలవాడుగా ఉన్నాడు. సైన్యం కలవాడంటే సైనికులు మంచి యుద్ధోత్సాహం కలవాళ్ళేనా? ఓ మంచి యుద్ధోత్సాహం కలవాళ్ళు, బ్రహ్మాండంగా ఉన్నారు వాళ్ళు. అందులో ఇంద్రజిత్ అనేవాడు ఉన్నాడు. వాడెంత ఇది అంతా ఆయన అడుగుతున్నా కొద్ది చెప్పొద్దు మరి. ఏ ప్రశ్నకైనా రామచంద్రస్వామి అడిగాడు, నేను చెప్పలేదు అని అంటే 99 మార్కులు వచ్చినప్పటికీ కూడా తాను ఫెయిల్ అయినట్టే అని అంతటి ఆలోచన చేస్తాడన్నమాట హనుమత్స్వామి. అడిగిన ప్రశ్నకి చెప్పలేని దూత వచ్చేం లాభం? అంటే తాను వచ్చి కేవలం సీతమ్మను చూడటమే కాదు, లంకలోని భాగాలు అన్నీ కూడా చూడాలి. మనం ఏ సైడ్ నుంచి వెళ్ళొచ్చు లంకకి? చూచావా లంక అంతా కూడాను? ఎక్కడ చాలా వీక్ గా ఉంటుంది, ఎటువైపు నుంచి శత్రువులు దాడి చేయడానికి అనుగుణంగా ఉంటుంది, అందులో సైన్యం ఏ సైన్యం, ఎలాంటి సైన్యము, ఇన్ని విషయాలు అడిగితే అన్ని చెప్పగలగాలి అన్నమాట. అందువల్ల వచ్చి చూచి సంబరం అంటే కేవలం సీతమ్మను చూచి వెళ్ళడం కాదు, కార్యే కర్మని నిర్దిష్టే యో బహూన్యపి సాధయేత్ పూర్వకార్య అవిరోధేన. చెప్పిన పనికి విరోధం లేకుండా మరికొన్ని అనేకములైన పనులు సాధించగలిగితేనే వాడు దూత. అందువల్ల నేను ఈ పనులు చేసి తీరాలి
రాక్షసేంద్రేణ సంవాదక తస్మాత్ గృహంతు మాం పరి. ఇది చాలా గొప్ప పని, నాకే ఉపకారం అయిపోతోంది. ఈ అస్త్రబంధం ఏర్పడి బ్రహ్మాస్త్రంతో నన్ను కట్టివేసి రాక్షసులు లాక్కొని వెళ్ళి రావణాసురుడు సభలో నన్ను కూర్చోబెడతారు అని అంటే, అప్పుడు చూచి రావణాసురుడితో మాట్లాడవచ్చు. రావణాసురుడితో మాట్లాడితే విషయాలన్నీ చెప్పొచ్చు, తెలుసుకోవచ్చు, వాడి యొక్క గుణము కూడా గ్రహించొచ్చు. రామచంద్ర స్వామి అడిగితే మళ్ళీ చెప్పడానికి ఉంటుంది నాకు. కనుక ఇది చాలా మంచి పని అని అనుకున్నట్ట హనుమత్ స్వామి. కనుక బ్రహ్మాస్త్ర బంధం అనేటువంటి తనకు ఎలాంటి కీడు చెయ్యదు, ఇది కూడా మన మేలుకే జరిగింది అని అనుకుంటూ ఉన్నాడు. అదే పరమాత్మ అంత దూరము వెళ్ళినటువంటి వాళ్ళ యొక్క భావన అదేనట. పరమాత్మ ఏది చేసినప్పటికీ కూడా తన మేలుకే చేస్తాడు అనేటువంటి ఒక భావన. అందువల్ల బ్రహ్మాస్త్ర బంధం జరిగింది, మేలుకేమిటి? ఈ బంధాన్ని విప్పుకోవాలా? లేదు లేదు. ఎందుకో కలిగింప చేశాడు, బ్రహ్మదేవుడు వరమిచ్చాడు అని అంటే తప్పకుండా మన మేలుకే జరిగి ఉంటుంది. మనకు తెలియదు కదా ముందు దైవం ఏం జరుగుతూ ఉంటుందో. అందువల్ల దాన్ని ఎదిరించడం కంటే పరమాత్మ చేసినటువంటి పనిని సుఖంగా అనుభవించడం, స్వీకరించడం, సంతోషంతో స్వీకరించడం. ఓ ఇలా చేస్తావా స్వామి అని అంటూ స్వీకరిస్తే దాన్ని ఎంత మేలు మనకి చేస్తాడో, భగవంతుడు మనకి మేలు చేసిన పని ఏదైనా మన మేలుకే అని చెప్పేటువంటి కథ చెప్పుకుంటూ ఉంటారు. రాజుతో ఉండేవారు మంత్రి పాపం. రాజుగారికి ఏదో పట్టుకుపోయారట, శత్రువులందరూ కూడా పట్టుకుపోయి వాళ్ళెక్కడో ఎత్తేస్తూ ఉంటే, ఎందుకంటారండి ఏదో చేసిందంతా కూడా మన మేలుకే, మన మేలుకే అని చెబుతూ ఉండేవట. ఎప్పుడు ఇదే మాట. నీ మొఖం పోడుగా ఎప్పుడు ఏం చేసినా మన మేలుకే అంటావు. ఇప్పుడు నిన్ను కూడా ఏం చేస్తా మన మేలుకే. వీడిని 6 నెలలు జైల్లో వేయండి ఆ మంత్రి గారిని అని చెప్పేసాడు. పాపం కోపం వచ్చేసి మంత్రిని జైల్లో పారేశారట. మంత్రిని జైల్లో పారేసి ఏం చేశారు రాజుకి ఇంతకీ పాపం? రాజును తీసుకుని వెళ్ళినటువంటి వాళ్ళు శత్రు సైనికులు. నీవు మనకు ఓడిపోయావనేటువంటి పేరు ఉండాలి కదా అని అంటూ నీకేదో చేస్తామని చెప్పి పాపం చిటికన వ్రేలు కాలిది ఒకటి కట్ చేసి పంపించేశారట. అంటే నన్ను ఇలాగా అవమానం చేశారు అంటే, చేస్తే చేశారయ్యా, ఏది చేసినా భగవంతుడు ఏది చేసినా మన మేలుకే, గొంతు కోసినా మన మేలుకే, మన మేలుకే, తీసి జైల్లో వేసినా నీ మేలుకే, వేసేస్తున్నాను పొమ్మనమని జైల్లో వేశారు. చెరసాల్లో పడ్డాడు మనవాడు ఏడాది దాకాను. అలాగే ఉంచారు. ఈ మహారాజు ఎప్పుడో బయలుదేరాడు, మరీ వేటకు బయలుదేరాడు ఈయన. వేటకు బయలుదేరుతూ ఉంటే వేటకు వెళ్ళాడు. వేటకు వెళితే పాపం ఆ మందిలో పాపం మళ్ళీ ఎవరో పట్టుకుపోయారు ఈ మహారాజు గారిని. పట్టుకుపోయి వీడిని భూత బలి, మనుష్య బలి ఇచ్చేద్దామని తీసుకువెళ్ళారట. అలాగా తీసుకువెళితే రాజుగారు వెళ్ళారు. కాళికా అమ్మవారి ముందు నిల్చోబెట్టారు. వచ్చినటువంటి పూజారి శుభ్రంగా శరీరం అంతా కూడా విభూతో సింధూరమో పూసేస్తూ ఉంటే వీడికో వేలు లేదు. వీడు పనికిరాడు, తీసేశారట. అయిపోయింది. ఎందుకు? అంగవికలుడు వీడు. అంగవికలుడు గనక అమ్మవారికి బలి ఇవ్వడానికి పనికిరాదు, పారేయండి అన్నారట. తీసుకుపోయి పారేసి వచ్చారు. పాప్రే! ఆనాడు వాళ్ళు చిటికన వ్రేలు కోసి పారేసినందుకు నిజంగా భగవంతుడు మనకు మేలే కదా చేసింది. అయ్యయ్యో పాపం! మంత్రి గారిని మనం చెరసాల్లో వేసి చాలా కష్టపెట్టాం అని అనుకుంటూ ఆయన దగ్గరికి వెళ్లి చెరసాల్లో విప్పి ఇలా జరిగింది. నీవన్నమాట మాకు తెలివొచ్చింది మహానుభావా అని అంటూ రాజుగారు పశ్చాత్తాపపడి, నీకు మరి నాకైతే ఇది మేలు జరిగింది. నిన్ను ఏడాది చెరసాల్లో వేశాను కదా, నీకేం మేలు జరిగింది అన్నాడు. నాకు మేలు కదా మరి, నీతో నేను ఉండుంటిని. నిన్ను విడిచిపెట్టేస్తుంటే నా తల పోతుండే. ఇప్పుడెక్కడ జరిగేది ఇది. అందువల్ల భగవంతుడు నన్ను చెరసాల్లో పెట్టాడంటే నాకు మేలే చేసేసాడు. లేకపోతే నీకు బదులుగా నన్ను తీసుకుంటుండ్రి. అలా పొందింది అన్నట్ట. అందుకోసం అంటే మనం ఏదైనా కానీ అర్థం చేసుకోవడంలో, అవగాహన చేసుకోవడంలో, గ్రహించడంలో మనకి ఎంత లోపం. అందువల్ల పరమాత్మ చేసేటువంటిది ఏదైనా మన మంచికే. అంటే ఆ బ్రహ్మాస్త్ర బంధం అది కూడా మన మంచికే అని అనుకున్నట్ట. సర్వోచయామాస పరయిశ్చ బంధన. ఇందులో రాక్షసులు వచ్చేసారే, వీళ్ళకి ఈ బ్రహ్మాస్త్రము, దీని బంధము అనేటువంటి దాని గొప్పతనం ఏమీ తెలియదు పాపం. అలా తెలియకుండా వాళ్ళు ఒరేయ్ వీడేమీ కదులుతలేడురా, ఇప్పుడు అలాగే పడిపోయి ఉన్నాడురా, ఏం చేద్దాం, తాళ్ళు పట్టుకురంటే వీడిని పోక బిక్కిరే కట్టేద్దాం, ఇంక వీడి పని చేద్దాం అనుకున్నారు వాళ్ళు. కదలకుండా ఎందుకున్నాడు పాపం వాళ్ళకి తెలియదు. బ్రహ్మాస్త్ర బంధం కదా, అది కదలకుండా ఉన్నాడంటే లోపలికి వెళ్ళి పాపం పెద్ద పెద్ద తాళ్ళు తెచ్చారట. వాడిని చుట్టేసి కట్టేస్తూ ఉన్నారు. సర్వోచయామాస పరయిశ్చ బంధం. వాళ్ళు కడుతూ ఉంటే కట్టనులే అని అనుకున్నట్ట. ఎందుకోసం? ఈ మరొక్క బంధం ఏదైనా కడితే అసలు బ్రహ్మాస్త్రాన్ని ఇంక తాను అనుసరించవలసిన అవసరం ఉండదు. అందువల్ల వీళ్ళు కట్టేస్తూ ఉన్నారు. కౌతూహలాన్మాంయది రాక్షసేంద్రో ద్రష్టం వ్యవస్యేది నిశ్చితార్థగా. వీళ్ళు మరీ కట్టేస్తూ ఉన్నారంటే కట్టి రావణాసుడి దగ్గరికి లాక్కెళ్తారు, దర్శనం అవుతుంది. అంతేకాదు వీళ్ళు కట్టేస్తే ముక్తగా
సబద్ధస్తేన వల్కేన విముక్తో స్త్రేణ ధర్మవిత్. పాపం ఆ బంధాలు తాళ్లతో వేరే కట్టేయగానే అసలు వీడికి ఉండేటువంటి బ్రహ్మాస్త్ర బంధం పోయిందట. ఎందుకంటే అస్త్రబంధగా సచాన్యం హిన బంధమును వర్తతే. బ్రహ్మాస్త్రంతో బంధించినటువంటి వాడిని మరి 2, 4, 3 తాళ్లతో కూడా కట్టేద్దామని అనుకుంటే మనకి బ్రహ్మాస్త్ర బంధంలో పెద్ద విశ్వాసం లేదన్నమాట. తాళ్లలో విశ్వాసం. అయితే మీ తాడుతోటే కట్టుకోండి నేనెందుకు అంటుంది. బ్రహ్మాస్త్రం వెళ్ళిపోతూ ఉంటుందట. ఇది పెద్దవారిని చూచి మరి అంతకంటే వారి యందు విశ్వాసం లేకుండా మరొక్కరిని కూడా పట్టుకోవడం అనే స్థితి చెబుతూ ఉంటుంది. మనకి అలాంటప్పుడు మనకి ఏది ఉపయోగకారి కాదు. ఒకరి యందు విశ్వాసం ఉండాలి తప్ప ఎందుకైనా మంచిది మరో నలుగురు కూడా చెబుతాం, ఇదిగో బాబు నువ్వు చూడాలి పిల్లవాడిని నీ చేతిలో పెడుతూ ఉన్నాను అని అంటూ పాపం అక్కడ ఉండేటువంటి పెద్దవాడికి ఒకటికో చెప్పిపోతూ ఉంటారు. నేను చాలా 40-50 ఏళ్లలో పెద్దవాళ్ళని చూస్తూ ఉంటాం. వచ్చినటువంటి వాళ్ళు తమ పిల్లల వల్ల ఉండేటువంటి పెద్ద అభిమానం తీసుకుని అక్కడ ఉండే పెద్దవారి చేతిలో పెట్టి, ఇదిగో పిల్లవాడిని అయ్యా మీరు ఎలా చూసుకుంటారో ఏమిటో అని చెప్పి వెళ్ళిపోరు. ఒక్కరికి చెప్పి మరి ఎవడైనా కనిపిస్తారు, బాబు నువ్వు ఇక్కడే చదువుకుంటున్నావా, ఇక్కడ ఉంటున్నావా, మీది ఈ ఊరేనా, ఇక్కడే ఇల్లా, ఇదిగో మా పిల్లవాడిని ఇక్కడ ఉంచుతున్నాను, ఏమో ఎలా ఉంటాడో కాస్త మీరు చూస్తూ ఉండండి వీడికి చెబుతాడు. ఇంకోటి కనపడితే ఇంకోటికి చెబుతాడు. ఎవ్వడి మీద విశ్వాసం లేదన్నమాట. ఎవ్వడు పట్టించుకోడు. నాకు చెప్పాడు వదిలేస్తాడు. ఓ భగవంతుడి దగ్గరికి వెళతాం మనం, ఓ వ్రతం చేస్తాం. ఎందుకైనా మంచిది వెళ్ళిపోయేటప్పుడు ఇది కూడా ఒకడుంది కదా, దీని కూడా దండం. అంటే నీవు వాడికి కూడా పెట్టి వాడిని కూడా కోరుకుంటూ ఉన్నావు కదా, సర్లే వాడిస్తాడని వీడు మనుకుంటాడు, వాడిస్తాడని వీడు మనుకుంటాడు. మొత్తం అందరూ కూడా ఎగ్గొట్టడానికి మరొక్కడికి దండం పెట్టాడు, మరొక్కడికి కూడా చూపెట్టుకుంటున్నాడు అని అంటే చాలు, మన పైననే వీడు ఆశపడి లేడు. కేవలం మనమే ఎందుకు చెయ్యాలి? ఎవరో ఒకరి యందే పట్టుకొని పాపం వీడు కేవలం నా కోసమే ఉన్నాడు అని అన్నప్పుడు వాడి కోసం ప్రవర్తిస్తూ ఉంటారు. 6 నెలల కుర్రవాడు తల్లిని తప్ప మరొకరి దగ్గరికి వెళ్ళడు వాడు. వాడికి ఏమైనా ఇవ్వండి, ఎన్నైనా చెయ్యండి కాక వాడికి తల్లి కావాలి అని అదే పట్టుకొని ఉంటాడు కనుక దానికోసం తల్లి పరిగెత్తుకొస్తూ ఉంటుంది. కాస్త పెరిగిన కుర్రవాడికి ఆ పూటకి ఎవరు అన్నం పెడితే అక్కడ ఉంటేస్తాడు. పని పెరుగుతూ ఉంటే అన్నం పెడితే ఉంటాడు, చదువు చెబితే ఉంటాడు, లేదా చాక్లెట్ ఇస్తే ఉంటాడు. అలాంటి వాడికి తల్లి అవసరం లేదు. ఆకలేసినప్పుడు కాసంత అన్నం పెట్టేవాడు కావాలి, నిద్రపోయినప్పుడు నిద్రించు చాలు ఉండిపోతాడన్నమాట. అలాంటి వాడికి వీళ్ళు రావలసిన అవసరం ఉండదు. మన మంత్రాలు కానీ, శాస్త్రాలు కానీ, భగవంతుడు కానీ, శరణాగతి కానీ అన్ని చోట్లలో ఉండేటువంటిది ఇదే అలవాటు. ఎవరినో పట్టుకున్నావని అంటే ఒకరి యందు చాలా నిష్ఠ పెట్టుకొని ఉండు. అంతేకాని ఏదో అది చేస్తూ ఉన్నానండి, దానికైనా ఇది కూడా చేస్తే మంచిదే కదనండి, అందువల్ల ఇది కూడా చేస్తూ ఉన్నాను. ఎలాగూ బ్రహ్మాస్త్రంతో కట్టివేశాననుకోండి, అది ఎలాగూ ఉంది, రోజు చేస్తూనే ఉన్నాను. కానీ ఇది కూడా అంటే ఇది కూడా చేస్తే అది కూడా వెళ్ళిపోతుంది. అది చేసేందుకు నీవేం ప్రయోజనం? బ్రహ్మాస్త్ర బంధమే ఉంది మన దగ్గర. అంటే సహస్రనామం చెప్పారండి, స్వామి చెప్పారు. ఆ సహస్రనామం మునపటి చేస్తున్నానులెండి. అది పొద్దున సాయంకాలం సహస్రనామం చేస్తున్నాను కానీ ఇది కూడా చేసే ఇంకా ఇది కూడా చేసేస్తూ ఉంటే దాని పవర్ పోయిందన్నమాట. అది విడిచేస్తూ ఉంటుంది నిన్ను ఇంకా. కనుక కేవలం దీని పవర్‌నే నమ్ముకోంరా నీవు. అంటే దీని పవర్ ఇది అంత పెద్దది కాదులెండి. దీనికన్నా అసలు సహస్రనామమే పెద్దది చేస్తున్నాను కదా! చేస్తున్నావు గాని మరి ఇది పట్టుకున్నావు గనక దాని శక్తి పోతూ ఉంటుందన్నమాట. మంత్రాలు అన్నీ అలాంటివి. ఇది అస్త్రబంధం అనేటువంటిది కూడా ఒక మంత్రశక్తి అన్నమాట. మంత్రశక్తితో మనవాడికి ఎలాంటి చేష్టలు లేకుండా చేసి పారవేయగలిగింది బ్రహ్మాస్త్ర బంధం. కానీ ఈ బ్రహ్మాస్త్ర బంధానికి మంత్రశక్తి కంటే మనకు కనిపించేటువంటి తాడుకుండేటువంటి శక్తే గొప్పదనుకున్నాం. దానితో బాగా బిగించి కట్టేశాం. కట్టేస్తే పాపం అస్త్రబంధస్తు చాన్యం హిన్న బంధమును వర్తతే. ఈ బ్రహ్మాస్త్ర బంధం అనేటువంటిది పోయింది అని అంటారు. కేవలం తాళ్లు మాత్రం మిగిలినవి. ఇంద్రజిత్తు చూచాట, చిచ్చిచ్చి ఏం చేశారా పాపం అతను బాధపడ్డాడు. వీడేమో బ్రహ్మాస్త్రంతో నేను బంధించి వాడిని కదలకుండా చేసేస్తే మీరు వచ్చి తాళ్లు కట్టేసేదేమిటి, ఎంత పాడు పని చేశారు, అహో మహత్ కర్మకృతం నిరర్ధకం. మొత్తం నేను చేసిన పని అంతా కూడా పాడు చేసేశారు. ఏమిటి అది? నరార్థసై మంత్రగతిర్విమృష్ట. రాక్షసులు వీళ్ళకి అసలు మంత్ర స్వరూపం తెలియదు. వీళ్ళకి మంత్రాన్ని గురించి ఏమీ ఆలోచించలేదు, విమర్శించలేదు. ఈ మంత్రం మళ్ళీ వేయరాదు. ఒకసారి బ్రహ్మాస్త్రం వేసి బంధించినటువంటి వాడు ఏదో ఒక రకంగా విడిపించుకున్నాడు అని అంటే ఇక మళ్ళీ మరోసారి బ్రహ్మాస్త్రం వేద్దాం ఏమిటి అని అంటే తాళ్లు కాదు, మళ్ళీ విప్పేస్తే మళ్ళీ కట్టడానికి. ఓసారి వేసేసాం అయిపోయింది, దాన్ని విప్పేశాం, ఇక మళ్ళీ దాన్ని కట్టడం అంటూ ఉండదు. ఇంకా బ్రహ్మాస్త్రం వాడి మీద పని చెయ్యదు.
అలాగా చేసి వేశారు. వీళ్ళిద్దరు పాడు పని చేసేశారు. ఇప్పుడు ఈ తాళ్ళతోటిగా వాడిని బంధించవస్తుందా? వాడు బాణాలకి అందకుండా పైపైన ఎగురుతూ ఉన్నాడు. వాడు ఎంత చమత్కారంగా ఎగిరాడు. వీడు బాణం వేస్తుంటే అటు ఎగిరాడు, ఇటు ఎగిరాడు, ఇటు ఎగిరి ఎగురుతూనే ఉన్నాడన్నమాట వాడు. వీడి బాణాలకి అందకుండా. అలా చేసినటువంటి వాడిని నిశ్చేష్టంగా చూసి నేను బంధించేస్తే వీళ్ళు ఈ పాడు పని చేశారే అని అంటూ ప్రవర్తతే సంశయితాస్మ సర్వే. ఇంకా అయిపోయింది. అందరి విషయంలో సంశయం చేసి పారేశారు వీడు. వాడిప్పుడు తాళ్ళు ఎత్తుకుని లేచేస్తే ఎలాగా మన గతి? అస్త్రేణ హనుమాన్ముక్త నాత్మానమవబుధ్యత. అస్త్రం పోయింది బ్రహ్మాస్త్రం ఎప్పుడో వీడిని విడిచి. కానీ అస్త్రం పోయింది అని అనుకోలేదట హనుమత్ స్వామి. ఉంటే ఉన్నాడులే కృష్యమాణస్తురక్షోభిగి. వాళ్ళేమో లాక్కుపోతూ ఉన్నారట. పోతే పోయిందిలే. ఎందుకు? రావణాసురుడి దర్శనం అవుతుంది. వీడు చేసిన పని అందుకు. తను వెళ్ళి రాక్షసుడి దగ్గరికి వెళ్ళాలి, రావణాసుడి దగ్గరికి వెళ్ళాలని దర్శనం ఇప్పిస్తారా అని అడిగితే ఎవరైనా దర్శనం ఇప్పించేవారో ఇప్పించని వారో తెలియదు. కానీ రావణాసురుడి దగ్గరికి వెళ్ళాలి, నాకు దర్శనం ఇప్పించండి అని మరొక్కడిని అడిగి వెళ్ళే బాబుతా ఇది. అద్వారేణ మహాబాహు ప్రాకారం వైపు పులివే అని గేటులో నుంచి ఎందుకు వెళ్తానో, ఈ ద్వారం గుండా వెళ్ళవలసింది మరెవడైనా వెళ్తాడు. నేను ఎందుకు వెళ్తానని ప్రాకారం పైకి ఎక్కి అక్కడి నుంచి దూకి వచ్చినటువంటి ఘటన ఇది. అలాంటిది మరొక్కరిని అడిగి లోపలికి వెళ్తాడా? మరి అడగకుండా లోపలికి వెళుతూ ఉంటే పగటి పూట గనక అందరూ ఎవరైనా పట్టుకోవచ్చు, గొడవ కావచ్చు. అలా కూడా వెళ్ళకాదు. మరి ఎలాగా వెళ్ళాలి అని ఆలోచించి ఈ ఉపాయం చేశాడు. ప్రమదావన భంగము చేశాడు. వచ్చిన రాక్షసులతో యుద్ధము చేశాడు. ఇప్పుడు వాళ్ళు పట్టుకుపోతున్నారంటే తన కార్యం వాళ్ళ చేత చెప్పకుండా ఇలా సాధించుకుంటున్నాడు అన్నమాట. అంటే వాళ్లకు వాళ్లే తీసుకొని వెళ్లి రావణాసురుణ్ణి చూపెడుతూ ఉన్నారు ఇప్పుడు మన హనుమత్ స్వామికి. ఇది సాధించుకునేటువంటి విధానం. తాను రావణాసురుడి యొక్క దర్శనం ఎలా చెయ్యాలి అని అంటే తానేదో దర్శనం కోరి చేసేటువంటి వాడు కాదు. వారే పట్టుకొని వెళ్ళి ఇదిగో ఈయన రావణాసురుడు అని అంటూ మనకి చూపెట్టాలి. అలాంటి పని చేశాడన్నమాట. అంతటి దానితో వెళితే తమ్మత్తమయోమాతంగం బద్ధం కపివరోత్తమం రాక్షసారాక్షసేంద్రాయ రావణాజన్యవేదయం తీసుకుని వెళ్ళి రావణాసురుడికి చూపెట్టారట. ఇదిగోనండి బంధించుకొచ్చాం అంటే ఇప్పటికి జయం అన్నమాట. మన మనస్సుకి మన రావణాసురుడికి జయం కలిగింది. ఏమిటి? మనవాడిని బంధించి వేశాం. వీడు ఎక్కడికో వెళతాను అని కదా బయలుదేరుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళతాడు? ఆత్మావలోకనం చేసినటువంటి వాడు వెళ్ళేది పరమాత్మ దగ్గరికి వెళతాడు. వాడికి ఇంకా సంసారం మీద ఏమీ సంబంధం లేదన్నమాట. సంసారం వాడిని ఏమీ ఎదుర్కోచాలదన్నమాట. అదే వచ్చేప్పుడు సంసార సాగరం అనేటువంటిది ఓ చోట మైనాకుడు వచ్చాడు, ఓ చోట సురస వచ్చింది, ఓ చోట సింహిక వచ్చింది, ఓ చోట లంకిని వచ్చింది. ఇవన్నీ కూడా అడ్డంకులు వచ్చేసినవి ఆత్మావలోకనం కాకంటే ముందు. ఆత్మావలోకనం అయిన తర్వాత సముద్రాన్ని దాటడంలో, సాగరాన్ని సంసారాన్ని దాటడంలో ఇంకేమీ అడ్డంకులు లేవు. అలాంటి లేని పరిస్థితిలో వీడు పరమాత్మ దగ్గరికి వెళుతాము అని అనుకున్నాడు. కానీ ఇంకా మనస్సులో రజోగుణం ఉంది. అది వీడిని కాసంత కట్టివేయగలదు కానీ అనర్థమేమీ చెయ్యదు. అదే బ్రహ్మాస్త్రంతో మనకు చెప్పుకునేటువంటి విషయం అన్నమాట. ఆత్మావలోకనం చేసినటువంటి వాడిని మనస్సు ఉంటుంది, కోరికలు ఉంటవి. కానీ దానిని అంటిపెట్టుకుని వీడిక్కడ బద్ధుడుగా ఉండడు. ఇంకా వీడు శుభ్రంగా వెళ్ళి బంధం అనేటువంటిది వీడికి ఉండదు, త్రెంచినట్టు అవుతుంది. అదే మనకు తదధిగమే ఉత్తర పూర్వాగయో అశ్లేష వినాశౌ తత్యపదేశాత్ అని బ్రహ్మసూత్రం. అది తదధిగమే అంటే ఆత్మావలోకనం అనేటువంటి ఒక ప్రయత్నం జరిగింది అని అంటే, ఆత్మస్వరూపం తెలిసి వచ్చింది అని అంటే, ప్రాచీన కర్మలకి అనుగుణంగా ఉండేటువంటి మనస్సు కొంత బంధం చేసినట్టుగా ఉంచినప్పటికీ కూడాను దానివల్ల వీడికి అనర్థాలు కలగరింప చెయ్యను అని అంటాడు పరమాత్మ. అలాగే మన హనుమత్ స్వామికి ఇప్పుడు బంధం అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా ఇది అనర్థాల పాలు చెయ్యదు, అడ్డంకిగా నిలవదు. తాను వెళ్ళగలడన్నమాట. పరమాత్మ సన్నిధికి వెళ్ళడంలో ఇదేమీ అడ్డంకి కాదు అని అనుకోవడానికి రావణాసురుడి దగ్గరికి తేవడంలో ఆయనకు సంతోషమే కలుగుతోంది కానీ బాధ ఏమీ అనుభవించడం లేదు. మరొక్కరం మనం సాంసారికంగా ఉన్నప్పుడు మనల్ని కట్టివేసి లాక్కుపోతూ ఉంటే అయ్యో అని అంటూ బాధపడేటువంటి వాళ్ళమే. ఇతనికి బాధ లేదు. ఇప్పుడు సంబరపడుతూ ఉన్నాడు. ఏం పర్వాలేదు, తీసుకుని వెళ్ళు, ఎక్కడికి తీసుకెళ్తావు, ఏం చేస్తావు, ఇది అంతా కూడా నా కర్మ ఫలితము అనుభవింప చేస్తూ ఉన్నాడు అనేటువంటి జ్ఞానం సమగ్రంగా ఉన్నవాడు కనుక బాధపడకుండా వెళుతూ ఉంటాడన్నమాట. అలాగా వెళ్ళినటువంటి వాడు రావణాసుడికి చెప్పితే ఆయన చూచాడు. కోయం కస్య కుతో వాత్ర కిం కార్యం కోమ్యపాశ్రయగా ఇది రాక్షస వీరాణాం తత్ర సంజ్ఞరే కథాగా. ఎవడు వీడు, ఎందుకు వచ్చాడు, ఏం పని మీద వచ్చాడు, ఎందుకు ప్రమదావనం అంతా కూడా నాశనం చేశాడు, అన్యతాం భక్ష్యతాం వాపి కొట్టండి, బుర్ర పగలగొట్టేశాడు. ఎందుకు వచ్చేశాడు? ప్రొద్దటి నుంచి పెద్ద లంకా నగరాన్ని అంతా ఉపద్రవం చేసి పారవేశాడు.
అయినా కొట్టడం తిట్టడం ఏమంటే కొడుకుని మింగేశాడు, నీకు తొరిగిన కాలు నువ్వు మింగేసి నాకు కొరిగిన కాలు నేను మింగేసి ఇలాగా మాటలు అంటూ ఉన్నారట. హనుమత్ స్వామిని చూచి పాపం రాక్షసాస్తు సంక్రుద్ధాక పరస్పరముదా బ్రువన్ ఇలాగా దోవలు అంటూ ఉంటే అందరూ కూడాను సుధదర్శ మహాతేజ రావణ కపిసత్తమ రాక్షసాధిపతించాపిసత్తమ తేజో బల సమాయుక్తం తపంతమివ భాస్కర మంచి తేజస్సు మంచి బలము బాగా ప్రకాశిస్తూ ఉండేటువంటి జ్వలిస్తూ ఉండేటువంటి సూర్యుడిలాగా కనపస్తూ ఉన్నాడట రావణాసురుడు. అలాంటి రావణాసురుడిని చూచి ఇదిగో తీసుకొచ్చామండి అని అంటే నివేదయ అమాస కపీశ్వరస్య దూత సకాశాత్ అహమాగతోస్మి నేను సుగ్రీవుడి దూతను, ఆయన దగ్గర నుండి వచ్చాను అని అన్నట్టుగా మన హనుమత్ స్వామి చెప్పాట. అలాగా ఉండేటువంటి వీడిని తీసుకొచ్చి అక్కడ కూర్చున్న పెడితే శిరుమభర్తశివీరం ప్రాజమానం అహోజసం వ్యాధ సమాకీర్ణ శిఖరైరివ మందరం 10 పాములు పాకుతూ ఉండేటువంటి పెద్ద బండరాయి ఉన్నటువంటి మందర పర్వతంలా ఉన్నట్ట రావణాసురుడు. అలాగా 10 పాముల యొక్క తలకాయల్లాగా 10 తలకాయలు పైన కనపడుతూ ఉంటే పాములు పాకుతూ ఉండేటువంటి శిఖరాన్ని కలిగినటువంటి మందర పర్వతంలాగా ఉన్నటువంటి ఈ రావణాసురుణ్ణి చూచాడు ఆయన. బాహుభి బద్ధ కేయూరై చందనోత్తమ భూషితై భ్రాజమాన అంగదై పీనై పంచశీర్షైరివోరగై 5 తలకాయలు కలిగినటువంటి పాముల్లాగా ఉన్నాయట. చేతులు ఇలాగా 5 వ్రేళ్లు ఒక్కొక్క దానికి కూడాను 5 వ్రేళ్లు 5 పడగల్లాగా ఉంటే దండకడియాలు ముంజేది కంకణాలు పెట్టుకొని ఉండేటువంటి అలాంటి చేతులు కలిగినటువంటి ఆ మహానుభావుడిని చూచాట. చూచి సుఖోపవిష్టం వృక్షోభిశ్చతుర్భిర్ఫలదర్పితై 4 మంత్రులు దగ్గరున్నారట. వారితో ఉండేటువంటి ఈ రావణాసురుడిని చూచి పాపం భ్రాజమానం చూచి అంత ప్రకాశిస్తూ ఉండేటువంటి రావణాసురుడిని చూచి పాపం హనుమత్ స్వామి కళ్ళు కూడా చెదిరిపోయినవట. ఇలాగా ఉంటాడు, ఇంతగా ఉంటాడు చూచాడు. రాత్రి పడుకున్నప్పుడు చూచాడు. పగలు చెట్టు పుసందుల నుంచి పాపం సీతమ్మతో మాట్లాడుతూ ఉండేవాడిని చూచాడు. కానీ సమగ్రంగా ఇంతగా సింహాసనం పైన కూర్చొని మంచి స్ఫురద్రూపిగా ఇప్పుడు చూస్తూ ఉంటే ఆయన అన్నాడు, అహో రూపం, అహో ధైర్యం, అహో సత్వం, అహో ద్యుతి, అహో రాక్షసరాజస్య సర్వలక్షణ వీడా రావణాసురుడంటే ఎంత బాగున్నాడు, ఎంత బాగున్నాడు, ఏమి అందం అది. నిజంగానే రావణాసురుడు చెక్కడు వాడ సౌందర్యంలో కూడా తక్కువేం కాడు పాపం వాడు. మనకు కోపం వచ్చి మాషరాశి ప్రతీకాశం శ్వసంతమివ అని అంటూ మినుములు అంతా కూడా ఒకదికు కుప్ప పోస్తే ఎలా ఉన్నాడో అలా ఉన్నాడని చెప్పుకున్నారు పాపం. అవి నల్లగా ఉంటాయి ఏమో. వాడు రాత్రి పడుకున్నప్పుడు అది కూడా నిశ్వసంతం ఇలాగా మినుముల బస్తా, ఆ బస్తాకి బస్తా ఇలాగ దమ్ము తీస్తూ ఊపిరి పీలుస్తుంది అని అన్నట్టుగా ఉంది అనుకున్నాడు. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే అహో రూపం, అహో సత్వం, అహో ధైర్యం. వాడిని చూస్తే ఎంతటి వాడికైనప్పటికీ చూస్తేనే చాలు భయపడి వెనక్కి వెళ్లాల్సిందే. అలాగా ఉన్నాడు రావణాసురుడు. అహో రాక్షసరాజస్య సర్వలక్షణ యుక్తత, అన్ని లక్షణాలు ఉన్నవి, అన్ని మంచి లక్షణాలు ఉన్నవి మా రావణాసురుడి దగ్గర. యజ్ఞ ధర్మో న బలవాన్ స్యాదయం రాక్షసేశ్వరగ సాదయం సహచక్రస్య సశక్రస్యాపి రక్షిత. వీడికి ఒక్క అధర్మం పాపం వీడిలో పడిపోయి వీడిని పాడు చేసింది. కానీ ఒక్క అధర్మమే లేకపోతేనా యజ్ఞ ధర్మో న బలవాం స్యాదయం రాక్షసేశ్వరగ మొత్తం రాక్షసులకే కాదు స్యాదయం సురలోకస్య సశక్రస్యాపి రక్షిత మొత్తం దేవలోకాన్ని అంతా కూడా రక్షించగలిగినటువంటి మహానుభావుడే వీడు. అంతటి గొప్పతనం కలిగినటువంటి మహానుభావుడు. కానీ అస్య క్రూరైకి నృశంసైశ్చ కర్మభిర్లోకకుత్సితైకి సర్వే బిభ్యతి కల్వస్మాద్దేవాక సర్షిగణాక. దేవతలు కాని ఋషులు కాని రాక్షసులు కాని వీడు చేసేటువంటి పాడు పనులు, ఈ పాడు పనులు చేయించేటువంటి ఒక అధర్మం, ఈ అధర్మం పట్టుకొని ఉంది కనుక వీడు ఇంత పాడు పనులు చేసేస్తూ ఉన్నాడే. అయం చుచ్చతే కృతక కర్తుమే కారణవం జగత్. వీడు కోపం వచ్చేస్తే నిజంగా మొత్తం ప్రపంచం అంతా కూడా ప్రళయం చేసి మొత్తం సముద్రాన్ని గట్లు తెంపేసి ప్రపంచం నిండా పారించి పెద్ద సముద్రమయంగా చేసి వేస్తాడు. బాబోయ్ ఏం చిన్నగా లేడు వీడు అని చింతాం బహువిధామకరోన్మతిమాన్ కపి దృష్ట్వా రాక్షస రాజస్య ప్రభావం. రావణాసుడి యొక్క ప్రభావం చూచి పాపం హనుమత్ స్వామి చింతించాడు, ఆలోచించాడు అని అంటారు. అంటే ఏ వ్యక్తిని ఎలాంటి వాడో యథావస్థిత వస్తుస్వరూప విజ్ఞానం అంట. వాడిని శత్రువునైనప్పటికీ కూడా వాడు ఎంత గొప్పవాడో అది చూడగలుగుతూ ఉన్నాడు. గొప్పవాడిని చూచినప్పుడు మానసికంగా కలిగేటువంటిది ఎంత గొప్పనైనటువంటి సంతోషమో ఆశ్చర్యమో దాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. కానీ వీడు దుర్మార్గుడు కదా అని అంటూ చిన్న చూపుతో చూడటం లేదట. కేవలం దౌర్మార్గం అనేటువంటిది ఉంది, అధర్మం అనేటువంటిది ఒక్కటి ఉంది. దానితో ఉండేటువంటి అవలక్షణాలు పాడు పనులు అది అంతా కూడా ఉన్నప్పటికీ మిగతా అన్ని కూడా చాలా చక్కని లక్షణాలు ఉన్నవి. చాలా మంచివాడిగా ఉన్నాడే
ఈ రావణాసురుడు అని అంటూ తముద్వీక్ష్య మహాబాహు పింగాక్షం పురతస్థితం కోపేన మహతావిష్టోలాగ రావణోలోక రావణ. అడగండి ఈ దుర్మార్గుడు ఎవడు అని అంటూ ఆయన అడిగాట. దురాత్మ పృచ్ఛతామేషగా, దుర్మార్గుడిని అడగండి, వీడు ఎందుకోసం వచ్చాడు ఇక్కడికి, ఎవడు పంపితే వచ్చాడు, కుబేరుడు దూతనా, ఇంద్రుడి దూతనా, వాళ్ళు పంపితే యువతలు పంపితే వచ్చారా, వచ్చినవాడు ఆ ప్రమదావనం ఎందుకు పాడు చేశాడు, చెట్టెందుకు విరిచాడు, ఆ రాక్షసులను ఎందుకు సంహరించాడు అని చెప్పి వీడిని అడగండి అని అంటే పాపం మెల్లగా ప్రహస్తుడు లేచి వచ్చి, బాబు నువ్వేమీ భయపడకు అంటున్నారు హనుమత్స్వామిని పట్టుకొని. వాడిని కట్టేశారు కదా, అందువల్ల భయపడుతూ ఉన్నాడేమో, సభలోకి వచ్చాడు అని భూతల గురించి అడిగేటువంటి మాట. నీవేమీ భయపడకు, ఇది తావత్తం ఇంద్రియాణ ప్రేషితో రావణాలయం, ఇంద్రుడు పంపించాడా దూతగా నిన్ను, అయినప్పటికీ కూడా తత్వమాక్ష నిజం చెప్పు, నీవేమీ భయపడకు, ప్రాణాలతో వదిలిపెట్టేస్తా నిన్ను. ఇది వైశ్రవణ శబ్దం, లేదు కుబేరుడు పంపించాడా, కుబేరుడు పూర్తిగా ఒకే తండ్రి కొడుకులు, కుబేరుడు వీడికి పింతల్లి సవతి తల్లి కొడుకే పాపం, వాడేమైనా పంపించాడా ఈ రాజ్యం కోసం, వాడి దగ్గర వాడిని జయించి పుస్తకం లాంటి తెచ్చుకున్నాడు వీడు, అలాగా అతనేమైనా పంపించాడా, చార రూపమిదం కృత్వ ప్రవిష్టు అనఃపురిం, లేదా వెరికాది గూఢచారిగా వచ్చేసావా మా పట్టణానికి, ఎందుకు వచ్చావు, విష్ణునా ప్రేషితో వాపి దూతో విజయకాంక్షణ, లేదా విష్ణువుకి రాక్షసుల పైన చాలా కోపం, వాడేమైనా గూఢచారి చెప్పని చేయమని పంపించాడా నిన్ను, అథవా జన్నిమిత్తంతే ప్రవేశో రావణాలయే, ఎందుకు వచ్చావో చెప్పవయ్యా అని అంటే, అబ్రవీత్ నాస్మి శక్రస్య యమస్య వరుణస్య ధనదేన మే సఖ్యం విష్ణునా నాస్మి చోదితగా. నేను ఇంద్రుడు పంపితే రాలేదు, యముడు పంపితే రాలేదు, కుబేరుడితో నాకేమి స్నేహం లేదు, విష్ణువుతో నన్ను పంపించలేదు, నేను కేవలం జాతిరేవ మమత్వేష, నేను కోతిగానే వచ్చాను, మారు రూపం కాదు ఇది. దర్శనే రాక్షసేంద్రస్య దుర్లభే తదిదమ్మయ, రాక్షసుడు రావణాసురుడిని చూడాలి అని అనుకున్నాను, ఆయన కనిపించడం ఎలాగా తెలియలేదు, అందుకోసమని ఇదిగో ఈ ప్రమరావనం పంచించాను. మరి రాక్షసులను చంపావు, నేను చంపలేదు, వాళ్ళందరూ వచ్చారు, నన్ను కొడుతూ ఉంటే ఊరుకోవాలా ఏమిటి, అందువల్ల రక్షణార్థం తు దేహస్య ప్రతి యుద్ధమయారణే, వాళ్ళందరినీ నన్ను నేను రక్షించుకోవాలి కనుక ఆ రక్షించుకోవడంలో నా పైన దెబ్బ వేసిన వాడిని మరో దెబ్బ వేశాను, సో చూరుకున్నారు, అంతేగాని నేను చేసిన పని ఏమీ లేదు అంటున్నాడు. పాపం తన తప్పు లేదట పాపం. పితామహాదేవవరో మమాప్యేషోభిమాగత రాజానం ద్రష్టుకామేన మయాస్త్రమనువర్తితం, నాకు బ్రహ్మదేవుడు కూడా నాకు వరం ఉంది, వరాలు మీకే కాదు మాకు కూడా వరాలు ఉన్నవి, ఆయన నాకు వరం ఇచ్చాడు, నా అస్త్రాన్ని మాత్రం మన్నించమన్నాడు, దానికోసమని ఏదో బ్రహ్మాస్త్రం వేశాడు కదా అని చెప్పి నిశ్చేష్టంగా ఉన్నాను. ఇప్పుడు నాకేం బ్రహ్మాస్త్రం లేదు, ఈ బంధాలు నన్నేమీ చెయ్యలేవు, ఈ బంధాలు మీరు రాక్షసులు కట్టారు, వారు కట్టారు అనగానే బ్రహ్మాస్త్ర బంధం పోయింది, అయినప్పటికీ ఏదో నీ దగ్గరికి రావాలి, నిన్ను చూడాలి, నీతో మాట్లాడాలి, అందుకోసం నేను కేనచిద్ర అజకార్యేణ సంప్రాప్తోహం, పెద్ద రాజకార్యంతో నేను వచ్చాను ఇక్కడికి. ఏమిటా రాజకార్యం అంటే చెబుతాను. అహం సుగ్రీవ సందేశాదిగ ప్రాప్తస్తవాలయం రాక్షసేంద్ర హరీషస్వాం భ్రాత కుశలమబ్రవీత్. చెప్పిస్తున్నాడు హనుమత్ స్వామి. బాబు నేను సుగ్రీవుడు పంపితే వచ్చాను, సుగ్రీవుడు మీ తమ్ముడు, నువ్వు క్షేమంగా ఉన్నావా అని కుశల ప్రశ్న వేశాడు అని చెప్పేస్తూ ఉన్నాడు. అంటే తాను చేసినటువంటి పని, తన పరాక్రమాన్ని చూపెట్టాడు, జాగ్రత్త అని అంటూ పైనుంచి వెనక నుంచి హెచ్చరిక, ఎదురుగుండా స్నేహం అన్నమాట. మనమంతా కూడా రాజీ చేసుకుందాము, అక్కడ సైన్యాలు తన్నుకుంటూ ఉన్నవి, వీళ్ళు పంపించేస్తూనే ఉన్నారు అక్కడ, కానీ ఎదురుగుండా మళ్ళీ రాజీలు. మనం ఏమంటే మనం యుద్ధం నిర్యుద్ధ సంధి ఒడంబడిక అని అన్నట్టు ఇక్కడ భ్రాత కుశలం అబ్రవీత్, మా సుగ్రీవుడు మీతో కుశలం క్షేమమేనా అని అడిగాడు. అంటే లేకపోతే తంతాడు, ఇప్పుడు ప్రమదావనమే పోయింది, మరి ఇంకో వనం కూడా పోతుంది, జాగ్రత్త, మా బలం తెలుసుకున్నావు కదా అని అంటూ అటు బలాన్ని తెలిపి కానీ సంధి చెయ్యాలి అన్నమాట. ఎప్పుడు శత్రువులతో సంధి చేసేటప్పుడు లొంగిపోయినట్టుగా సంధి ఉండకూడదు. నీ ఎంతటి వాడనో నేనో ఏదైనా సంధి చేసుకుంటున్నాము అని అంటే అనవసరంగా ఎందుకు ప్రజలను చంపించాలి అనే భావనతో సంధి, కానీ నీకు మేము సమాధానం చెప్పగల వాళ్ళమే అనేటువంటి స్థితిని చూపెట్టాడన్నమాట. తాను ఒంటరిగానే వచ్చి ఒక్కడు చేసినటువంటి పనితో అలాగా చేసి ఇదిగో ఆయన సందేశం. భ్రాతృను సమాదేశం సుగ్రీవస్య మహాత్మన ధర్మ అర్థ ఉపహితం వాక్యం ఇక చ అముత్ర చక్షమ. ఈ లోకంలో కాని పరలోకంలో కాని బాగుపడటానికి మార్గంగా ఉండేది తమ్ముడు సహోదరుడు సుగ్రీవుడు పంపినటువంటి మాటలు చెబుతాను విను. ఏమంటే రాజా దశరథో నామరథ కుంజర వాజమాన్. రామాయణం వినిపిస్తున్నాడు ఆచార్యులకి ఆశ అదే, ఆయనకు తెలిసింది రామాయణం. ఏదన్నా మనవాడికి కూడా ఈ మంత్రం వేస్తే లొంగి వస్తాడేమో, అంతకన్నా ఏం తెలుసును పాపం. సీతమ్మకి రామాయణం వినిపించాడు, ఓ సీతమ్మ కూడా గుర్తుపట్టింది, దండం పెట్టింది, ఓ తప్పకుండా రాముడితో కల్పించమంది. సీతమ్మకి రామాయణం చెబుతూ ఉన్నప్పుడు ఉద్దేశించింది సీతమ్మకి కానీ
విన్నవాళ్ళు బోలెడు మంది విన్నారు. ఎవ్వళ్ళు ఎదిరించలేదు. నీ మొఖం ఇలాగా చేశాడేమిటిరా అనలేదు. కానీ అందరూ బాగా విన్నారు. రామాయణం చెప్పేటప్పుడు పోని సరిగ్గా విననైతే వింటారు. అలాగే మన రావణాసురుడికి ఒక్కడికే రామాయణం చెప్పాలని అర్థం కాదు. సభలో ఉన్నారు కదా బోలెడు మంది. వీళ్ళల్లో ఎవరికైనా ఒకరికి బుద్ధి బాగుండకూడదా? ఎవరో ఒకరు మంచివాళ్ళు తేలితే వాళ్ళు మన వైపు వాళ్ళవుతారు. శత్రువులను చూచేటువంటి విధానం ఇది ఒక రకమైనటువంటి భేదోపాయం అన్నమాట. ఆచార్యులు చేసేటువంటిది రామకథ అనుసంధానం చేస్తున్నారు అని అంటే, ఎవరికి చెప్పిస్తూ ఉన్నారో ఆ వ్యక్తి వినడం ఎలా ఉన్నా, మిగతా వారైనా ఓ 10 మంది ఎవరెవరో వింటారు. ఎవరికో ఒకరికి బుద్ధి కలిగినటువంటి వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగి బాగుపడడానికి అవకాశం ఉంటుంది కదా! అని అంటూ అలాగా ఈయన రావణాసురుని గురించి చెబుతూ ఉన్నట్టుగా మళ్ళీ రామకథ ప్రారంభించాడు. రాజా దశరథో నామ రథకుంజరవాజమాన్ పితేవ బంధుర్లోకస్య సురేశ్వర సముచ్యుతికి. చాలా లోకాన్ని అంతా కూడా తండ్రిలాగా పరిపాలించాడు. ఇంద్రుడి లాంటి వాడు 3 లోకాలను కూడా అనుభవించగలిగినటువంటి మహానుభావుడు ఆయన. జ్యేష్ఠస్థస్య మహాబాహు పుత్రగా, చాలా గొప్ప పరాక్రమశాలి, పెద్ద కొడుకు ఆయన. తండ్రి గారి యొక్క ఆదేశించి, అయ్యా నీవు అడవులకు వెళ్ళాలి, 14 ఏళ్ళు అడవుల్లో ఉండు అని అన్నారు. అడవుల్లో ఉంటే ఉండమన్నారు అంతే. వనవాసం చేస్తూ ఉంటే ఈయన కూడా రాజపుత్రుడు కనుక ఆయన పంచుకున్నాడు. రామచంద్ర స్వామి కూడా వచ్చేటప్పుడు చెబుతాడు భరత స్వామికి, నేనేదో అడవుల్లో ఉండమన్నాడు నన్ను అని నీవెందుకు బాధపడతావు? అడవి మాత్రం మన రాజ్యం కదా. నాన్నగారు నిన్న అయోధ్య నగర రాజ్యాన్ని పాలించమన్నాడు. అక్కడ పరిపాలించడం న్యాయమురా బాబు? నువ్వు చిన్నవాడివి. అది అంతా కూడా ఒక స్కీము, ఒక ప్లాను, ఒక పద్ధతి ప్రకారం ఉంది కనుక అయోధ్య నగరంలో నీవు తెల్లవారు లేవు వెళ్ళడం, 10ంటికి ఆఫీస్కి వెళ్ళడం, కూర్చోవడం, 4ంటికి గట్టిగా రావడం, నీకే గొడవ ఉండదు. అక్కడ పని చేసేటువంటిది ఏమీ ఉండదు. ఇక్కడ ఇది అడవి. అడవిలో ఒక రూలు, ఒక నియమము, ఒక పరిపాటి, దీన్ని అనుసరించడం, ఆ విధానము అనేటువంటిది లేదు ఇక్కడ. అలాంటిది ఇక్కడ ఏర్పాటు చేయాల్సి ఉంది ఇప్పుడు. ఇది అడవి అని చెబితే ఇక్కడ నరులు కాదు ఉండేటువంటిది. అయితే వానరులు లేదా రాక్షసులు, వీళ్ళకి కూడా ఒక రకమైనటువంటి నియమాన్ని మనం ఏర్పాటు చేయాలి. మీరు ఇలాగా మెలగండి అని చెప్పాలి. వీళ్ళను పరిపాలించడం కష్టం, వీళ్ళను లొంగదీసుకోవడం కష్టం ఈ అడవులలో. అందువల్ల అబ్బాయి ఈ అడవి రాజ్యమేమో నాకిచ్చాడు నాన్న, నీవక్కడ పరిపాలించు అన్నాడు. అంటే అడవిని అంతా అడవిలాగా ఉంది, దాన్ని బాగు చేయవలసినటువంటి పని అన్నమాట ఇక్కడ. అందువల్ల నీవు ఏమీ బాధపడకు. నీవు వెళ్ళి అయోధ్యలో ఉండేటువంటి మనుషులకందరికీ కూడా నీవు రాజువుగా ఉండు. నేను ఇక్కడ అడవుల్లో ఉండేవారందరికీ కూడా నేను రాజ్యం చేస్తాను అన్నాడు రామచంద్ర స్వామి. అలాగా అని వచ్చాడు కనుక నీకు అక్కడ రాజఛత్రం ఉంది, అది నీకు పడతారు. ఇక్కడ నాకు ఈ చెట్లన్నీ కూడా ఛత్రాలే, ఇవన్నీ నాకు నీడ ఏర్పాటు చేస్తవి కనుక నాకు ఇక్కడ రాజధర్మాలు ఉన్నవి, నీకు ఉన్నవి పొమ్మన అన్నాడు ఆయన. అలాగా అనుకుని వచ్చినటువంటి రామచంద్ర స్వామి ఈ అడవి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడన్నమాట. ఇప్పుడు తస్య పుత్ర అప్రియో జ్యేష్ఠగా పితుర్నిర్దేశమాజ్ఞాయ, తండ్రి గారి యొక్క ఆజ్ఞ అని వహించి ఆయన వచ్చి అడవిలో ఉంటూ ఉన్నాడయ్యా. అలాగా అడవిలో ఉండేటప్పుడు లక్షణేన సహ భ్రాత్ర సీతయా చాభిభార్య రామో నామ మహాతేజ ధర్మ్యం పంధానమాశ్రితగా, ఆయన ఎవ్వరిని హింసించకుండా తన పనేదో తాను చూస్తూ ఉన్నాడు ఆయన. అలాంటప్పుడు తస్య భార్యావనే నష్ట సీత పతిమనువ్రత నైదేహస్య మహారాజ్యం జనకస్య తన జనక మహారాజు కూతురు. ఆయన దేహం ఉన్నప్పటికీ కూడా లేనిలాగానే సంచరించేటువంటి వారన్నమాట. దేహాత్మాభిమానం అనేది అసలే లేనటువంటి మహనీయులు జనక మహారాజ వంశీయులు అందరూ కూడాను. అందుకే వారికి విదేహులు అని పేరు అన్నమాట. దేహం ఉంది, కనపడుతూ ఉంది, కానీ దేహం కనపడుతూ ఉంది కానీ దేహానికి ఏం జరిగినప్పటికీ కూడా నాకు జరుగుతున్నదని వారు అనుకోరు. ఆ మిథిలా నగరం అంతా కూడా కాలిపోతోంది అంటే కాలిపోతోంది, నాకేమవుతోంది అన్నాడు. నీకేమవుతుంది అని చెప్పి ఆయన 2 లెంపకాయలు 2 చెవులు పిండుతూ ఉన్నప్పటికీ కూడా, పిండుతుంటే చెవులు పిండుతూ ఉన్నారు, నాకేమిటి అంటాడన్నమాట. అలాగా తనకు దేహం పైన ఎలాంటి స్పృహ లేకుండా ఉంచుకున్నటువంటి మహనీయుడు. ఆయన యొక్క భార్య, ఆయన యొక్క కూతురు మా వైదేహి సీతమ్మ, ఈవిడ ఆయన రామచంద్ర స్వామి యొక్క భార్య. అది వనే నష్ట, అడవిలో తప్పిపోయింది. ఎక్కడ పోయిందో తెలియదు, పాపం ఏమైందో తెలియదు. మార్గమాణస్థాన్ దేవీం రాజపుత్ర సహానుజ ఋష్యమున ప్రాప్తక, ఆయన పాపం తిరుగుతూ తప్పిపోయిన సీతమ్మను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చాడు అని సోహోదరుడు సుగ్రీవుడు చెప్పంపుతున్నాడు ఈ వార్త, ఈ సందేశం. తస్తేన ప్రతిజ్ఞాతం సీతమయా పరిమార్గణం. అప్పుడు సుగ్రీవుడేమో తప్పకుండా నేను సీతమ్మ గారిని వెతికిస్తాను అని మాటిచ్చాడు. మరి సుగ్రీవస్యాపి రామేణ హరిరాజ్యం నివేదితం. మరి సుగ్రీవుడికి నీవు ముందు సీతమ్మను వెతికిస్తే దానికి ముందే నీకు నీ రాజ్యాన్ని నీకు నేను అప్పగిస్తాను అని అంటూ కిష్కింధ రాజ్యానికి సుగ్రీవుడిని పట్టాభిషిక్తుడిని చేశాడు. అంటే ఇప్పుడు రామచంద్ర స్వామి వచ్చి
కిష్కింధ ఒక చోట దుర్మార్గుడైనటువంటి వాడిని నిర్మూలించి సన్మార్గుణ్ణి స్థాపించాడు అన్నమాట. ఇప్పుడు కిష్కింధ సామ్రాజ్యం అంతా కూడా రామచంద్ర స్వామి యొక్క సామ్రాజ్యం క్రిందికి వచ్చింది. అయోధ్య సామ్రాజ్యం క్రిందికి వచ్చేసింది. అలాగా కిష్కింధ అయిపోయింది. ఇక మిగిలింది నీవు అని అన్నట్టుగా అక్కడ తతస్థేన మృతే హత్వా రాజపుత్రేణ, యుద్ధంలో వాలిని చంపేసి సుగ్రీవుడికి పట్టాభిషేకం కట్టారు. మమ్మల్ని అందరినీ కూడా సీతమ్మను వెతుకుని పంపిస్తే మేము వెతుకుతూ బయలుదేరి వచ్చాము. దిట్టు సర్వా సుమార్కంతే అధశ్చ ఉపరిచ అంబరే, అంతటా వెతుకుతూ ఉన్నాం మేమంతా కూడాను. అలాగా వెళుతూ ఉంటే తిరుగుతూ ఉంటే అహంతు నామ మారుతస్య ఔరసస్సు తగ సీతాయాస్తి కృతే తూర్ణం శతయోజనమాయసం సముద్రం లంఘయిత్వాత్. ఇంత పెద్ద సముద్రం, పోని దీన్ని దాటి ఇక్కడేమైనా ఉంటేమో చూద్దాం అని అంటూ, నా పేరు హనుమాన్ అంటాడు, నేను వాయుభూషుడిని, వాయువు యొక్క కొడుకుని నేను ఇదిగో ఇంత దూరం వచ్చాను. భ్రమతాచమయ అతృష్ట గృహేతే జనకాత్మజ. నేను ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటే అన్ని ఇళ్ళు చూస్తూ వస్తున్నాను, మీ ఇంట్లో కనిపించింది కనుక నీ వెతుకు వచ్చావు. దొంగతనం బయటపడింది అన్నమాట. ఎవరు తీసుకొచ్చారో తెలియలేదు, అందుకోసం వెతుకుతూ ఉన్నాము. తెలియకుండా ఎవరిని ఏమీ అనలేం కదా. ఇక్కడ చూసేస్తే నేను వచ్చాను, నేను చూచాను. సీతాయ సముద్రం లంఘయిత్వైవ దుదృక్షురు ఇదాగత భ్రమతా చమయా దృష్ట గృహేతే జనకాత్మజ. నీ ఇంట్లో నేను సీతమ్మను చూచాను. తద్భవాన్ దృష్ట ధర్మార్థక తపకృత పరిగ్రహ పరధారాన్ మహాప్రాజ్ఞ నోపరోద్ధుంతమర్హసి. అప్పుడు మనుషులు ఏం మనుషులో బాబు, నీవు ధర్మం తెలిసిన వాడివి, మహారాజువి, రాజధర్మాలు తెలిసినటువంటి వాడివి. అలాగా ఇదిగో నీ ఇంట్లోనా నాకు సీతమ్మ కనిపించింది, నేను చూచాను. ఆ సీతమ్మ మరొక్కరి భార్య. ఏ స్వర్గం నుండి అప్సరసను తెచ్చుకున్నావంటే ఎవరు ఏమీ అనలేదు, దానికి ఇంద్రుడు ఏమీ అనలేదు. కానీ ఇది మరొక్కరి భార్య, ఇది మరొక్కరి సొత్తు, మరొక్కరు కాపాడుకోవలసినటువంటి సొత్తు. అలాంటి దానిని నీవు తెచ్చి పెట్టుకున్నావు. పరదారాన్ మహాప్రాజ్ఞ, గొప్ప విద్వాంసుడివి, అన్ని విషయాలు తెలిసినటువంటి వాడివి. అలాగా పరస్త్రీ వ్యామోహంతో ఇటు తెచ్చి పెట్టుకోవడం మర్యాద కాదురా ఇది అని చెప్పి మా సుగ్రీవుడు చెప్తున్నాడు. ఎక్కడ కనపడింది అక్కడ? పరదారాన్ నహి ధర్మ విరుద్ధేషు వక్వపాయేషు కర్మసు మూలఘాతుడు సజ్జంతే బుద్ధిమంతో భవద్విధాగా. మీలాంటి బుద్ధివంతులు నిన్ను చూసి చాలా గొప్ప బుద్ధిమంతుల్లా కనబడుతున్నావు, మంచివాడివి చాలాగా. ఇలాంటి బుద్ధిమంతులు ఇలాంటి పాడుపడి చేస్తారా ఎక్కడైనా కానీ? ఇలాంటి పని చేయకూడదు. అలాంటి పని ఎందుకు మొదలు పెట్టావు నీవు? ఇది చాలా ధర్మ విరుద్ధమైనటువంటి పని, నీలాంటి వారు చెయ్యకూడనటువంటి పని. అందులోనూ కష్ట లక్షణముక్తానాం. మా లక్ష్మణస్వామి అంటే తెలియదు నీకు, రాముడు అంటే తెలియదు. ఆయన పంపించినటువంటి బాణాల ముందు ఎవ్వడూ కూడా నిలుచోలేడు. అచాపి త్రిశులోకేషు రాజన్ విద్యేత కశ్చన రాఘవస్యవ్యలీకం యకృత్వ. రామచంద్రస్వామికి అప్రియం చేసి బట్టగట్టి బ్రతకగలిగినటువంటి వాడు ఈ 3 లోకాలలో కూడా ఎవ్వడూ ఉండడు. నీకునే చెబుతూ ఉన్నాను. దృష్టా హీయం మయా దేవీ లబ్ధం ఇది దుర్లభం. నేనేమో సీతమ్మను చూచాను. ఉత్తరం కర్మ యచ్చేషం నిమిత్తం తత్ర రాఘవగా. తర్వాత ఏం చేయాలంటాడో అదేమో రామచంద్ర స్వామి చేయాల్సిన పని. మాకు మా సుగ్రీవుడు ఆదేశించింది సీతమ్మను చూచడం మనం అన్నారు. ఇక్కడ చూచాము, ఇక్కడ సీతమ్మ ఉంది, మేము వెళ్ళి చెబుతాము. తర్వాత ఏం చేయమంటాడో ఆయన చేస్తాడు. అది అందువల్ల నీయం రయితుం శక్య సాసురైహి. మా రామచంద్ర స్వామిని గురించే కాదు, మా లక్ష్మణస్వామిని గురించి, సుగ్రీవ స్వామిని గురించి ఏదో పెద్దగా చెబుతున్నాను అని అనుకోబోకు. వాళ్ళందరి దాకా అవసరం లేదు. నీయంచ రయితుం శక్య. నీవు సీత అనుకుని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావే, ఈవిడను కూడా నీవు జీర్ణించుకోలేవు. ఎందుకు దాన్ని తెచ్చి పెట్టుకున్నావు ఇక్కడ? ఇది నీకేమీ వంటదు, నీ శరీరాన్ని నాశనం చేస్తుంది. తపస్సంతాపలబ్ధస్తే యోయం ధర్మ పరిగ్రహగా నసన్నాశయితు న్యాయక. ఒరే, నీవు ఎంత గొప్ప తపస్సు చేసి ఉన్నావు, ఎంత గొప్ప తపస్సు, ఎంత గొప్ప ధర్మాన్ని సంపాదించుకున్నావు. ఇంత ధర్మాన్ని, ఇంత తపస్సును కూడా ఈ ఒక్క దానితో నాశనం చేసుకోకు, పాడైపోతావు, చెడిపోతావు. అది నీవేమనుకుంటూ ఉన్నావో. ఆత్మనః అవధ్యతాంతపోభిర్యాం భవాన్ సమనపశ్యతి. నీవేమనుకుంటూ ఉన్నావు? నేను తపస్సులు చేశాను, నాకు సావు లేకుండా బ్రహ్మదేవుడి దగ్గర వరం తీసుకున్నాను, వీడెవడరా నన్ను చంపేది అని అనుకుంటున్నావేమో. కానీ ఎవరి వల్ల చావు లేకుండా కోరుకున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎవరెవరి వల్ల చావు ఉండకూడదని కోరుకున్నావు అది కూడా జ్ఞాపకం చేసుకో. ఆత్మనస్సాసురైర్దేవైః హేతుస్తత్రాప్యయం మహాన్ సుగ్రీవో నహి దేవోయం నాసురో నచరాక్షసగా నదానవో న గంధర్వో నయక్షో నచపన్నగ. సుగ్రీవుడు ఉన్నాడు ఇప్పుడు. ఎవడు సుగ్రీవుడు? నీ వడుక్కున్న వాళ్ళల్లో ఉన్నాడా వాడు? నీ వడుక్కున్నది ఎవరిని? సుగ్రీవో నహి దేవోయం. దేవతల వల్ల సుగ్రీవుడు దేవుడా? నా సురగా, అసురుడు కాదు. నా చరాక్షసగా, రాక్షసుడు కాదు. నా దానవగా,
దానవుడు కాదు, నా గంధర్వ, నా యక్షుడు కాదు, గంధర్వుడు కాదు, పన్నగుడు కాదు, కిన్నరుడు కాదు, కెంపురుడు, నీ వీళ్ళ వల్ల సాగుకూడదని కోరుకున్నావు. మరి సుగ్రీవుడు ఇప్పుడు నీవు కోరుకున్నటువంటి వాళ్ళలో సుగ్రీవుడు లేదు నీ లిస్టులో. ఈ సుగ్రీవుడు ఏ జాతికి చెందినవాడు? వీడు వానరుడు. ఈ వానరుడు అనేటువంటి నువ్వు కోరుకోలేదు. నరుడు అనలేదు, వానరుడు అనలేదు. ఈ కోతులు, మనుష్యులు వీళ్ళను చంపేటువంటిది వాళ్ళతో చావుండకూడదు అని కోరుకోవడం ఏమిటనుకున్నాడు ఆయన. కోరుకోలేవు. అందువల్ల తస్మాత్ ప్రాణ పరిత్రాణం కథం రాజన్ కరిష్యసి. కనుక నీవెలాగా బ్రతుకు పెట్టగలుగుతావురా? ఏమనుకుంటూ ఉన్నావు నువ్వు తెచ్చిపెట్టుకుని ఇంట్లో? రామచంద్ర స్వామి సీతమ్మను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు నీవు. తదేవ ఫలమన్ వేతి ప్రాప్తం ధర్మఫలం తావత్ భవత. నీవు బాగా ధర్మం చేశావు, ధర్మఫలాన్ని అనుభవించావు. ఇందాక కూడా సుఖాన్ని బాగా అనుభవించావు. అలాగే అబ్బాయి ఇప్పుడు సుఖాన్ని ఎలా అనుభవించావో ఈ చేసేటువంటి అధర్మం కదా, దీని ఫలితం కూడా అనుభవించక తప్పదు. ఇది కూడా నీ అనుభవానికి వచ్చేస్తూ ఉంటుంది. కనుక జనస్థానవదం బుద్ధ్వా బుద్ధ్వా వాలివదం తదా రామ సుగ్రీవ సఖ్యంచ బుద్ధ్యస్వ. జనస్థానంలో 14,000 మందిని సంహరించాడు రాముడు ఒక్కడే. చెప్పాడా నీకు అకంపనుడు? అది తెలుసుకో. వాలిని చంపేశాడు ఒక్కడే. రామచంద్ర స్వామి అంటూ సైన్యం లేదు, ఆయన ఒక్కడే వాలిని చంపేశాడు తెలుసునా? అలాగా రామ సుగ్రీవులకు ఇప్పుడు స్నేహం ఏర్పడింది. మరి ఇంత సైన్యంతో ఆయన వస్తాడు, ఎలాగా నీవు బ్రతుకుతావు అది చూసుకో. రామేణ హి ప్రతిజ్ఞాతం మరుయక్షగణ సన్నిధౌ ఉత్సాదనమ మిత్రాణం సీతాయ ఇస్తు ప్రదర్శిత. ఇప్పుడు ఆయన చెబుతున్నాడు, మా రామచంద్ర స్వామి తాను చంపుతానన్నాడురా. రజన్ అంటున్నారు మళ్ళీ మహారాజా. మరి రామచంద్ర స్వామి సీతను ఎత్తుకుపోయినటువంటి వాడిని తాను సంహరిస్తానన్నాడు. అలాంటి రామచంద్ర స్వామికి ఎవరు కూడాను వ్యతిరేకం చేసి బాగుపడరు. లేకపోతే నేను చంపేస్తుంటిని అన్నమాట. ఇప్పుడు ఏం పెద్ద నిన్ను చంపడం పెద్ద పని కాదు. కానీ నేను చంపుతానన్నటువంటి వాడిని ఎవడురా చంపింది అని ఆయనకు నా మీద కోపం వస్తుందో ఏమని ఊరుకుంటున్నాం. కానీ లేకపోతే నీదంతా ఇలాగా కొట్టేస్తాను నీ పొత్తలకాయలు అన్నంత ధీమా. మళ్ళీ అడగడంలో చెప్పడంలో రాజా అని అంటూ ఇది దూతలకి ఉండేటువంటి ఒక చాతుర్యం. మాటలు మాట్లాడుతూ ఉంటారు, బలం చెబుతూ ఉంటారు. కాకపోతే తన్నేస్తామన్నట్టుగా ఉంటూ ఉంటుందన్నమాట. లొంగిపోరు, తమ బలంతో తాము ఉంటూ ఉంటారు. మళ్ళీ మాటలలో ఏదో పాపం చేద్దామని అన్నట్టుగానే ఉంటుంది. చెప్పేటువంటి అప్పుడు అలాగే మేము అన్నీ చెప్పామండి, మంచి మాటలు అన్నీ చెప్పాం. ఏం మంచి మాటలు చెప్పారు? కాకుంటే తంతామంటే మంచి మాటలు ఏమిటిది? దుర్యోధన దగ్గర రాయబారానికి వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాను, జెండాపై కపిరాజు అని అంటూ పద్యాలు చదువుతూ ఉంటే వీడు సంధికొచ్చావా బలం చూపెట్టడానికి వచ్చావా? ఇదిగో ఇస్తే 5,000 ఇవ్వండి అని అన్నారు. ఇవ్వకపోతే మాత్రం తెలుసును కదా వాళ్ళ పరాక్రమం అంటూ ఉంటే ఓడిస్తాడు పాపం. ఏ కించిత్తైనా ఇస్తే లొంగిపోయినట్టు ఓడిపోయినట్టు అర్థం. అలాగా చెడగొట్టడం అన్నమాట. అలాంటిది లేదు పాపం హనుమత్ స్వామి దగ్గర. ఈయన అలా చేశాడు, నీవు నాశనం చేసుకోబోకు అంటూ ఉంటే మెల్లగా మాటలతో పాపం చెప్పేస్తూ ఉన్నాడు. స్వయం సంధావ సత్యేన. ఇది ఎవరనుకుంటూ ఉన్నావు? సీత సీత అని. యాం సీతేత్యభిజానాసి ఏయం తిష్టతి తే వశే. ఈ సీత అనేటువంటిది నీకు లొంగి ఇక్కడ ఉంది, నువ్వు తెచ్చితే చెట్టు కింద పెడితే చెట్టు కిందనే ఉంది అని అనుకుంటున్నావు. ఈవిడ కాళరాత్రి తాం విద్ధి సర్వలంకా వినాశిని. అది మొత్తం లంకనంతా నాశనం చేసేటువంటి ప్రళయకాల రాత్రి అది నీకు ఏర్పడింది. ఇది నీవేమో సీత సీత అని మోహంలో పడిపోయావురా నాయన. లంకను నాశనం చేయడానికి వచ్చినటువంటిది సీత నువ్వు తెచ్చావుది. దానితో నువ్వు సర్వనాశనం అయిపోతావు. సీతాయాస్తేజ సద్ధాం రామకునపీడిత సస్యమానామిమాం తస్య పురీం సప్తప్రదోళిక. సీతమ్మ వారి యొక్క కోపంతో ఇది నశనం అయిపోతోంది, ఇది కాలిపోతోందిరా లంక. నీ కట్టి కనిపించడం లేదు, ఈ లంకంతా కూడా కాలిపోతోంది. వాస్తవంలో చూడగలిగినటువంటి పెద్దల్ని కదా చూడు మనం, అలాగే చెప్పేస్తారు వాళ్ళు. తస్యమానాన్వస్య భూగా అంతార జలకాంచ మాకి నాశనయ. ఈ విద్య భోగాలతో రాజులాగా ఇతర జగత్గా ఉన్నారు. ఎందుకని ఒక్క సీత కోసమే ఇంత నాశనం చేసుకుంటావు రాజ్యాన్ని, నీ భోగాలను సుఖాలను సర్వనాశనం చేసుకుంటావు? ఇది మంచిది కాదు.